గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పరమేశ్వరుని స్మరణ వేద మంత్రం ద్వారా చేద్దాం. నాతో పాటు కలిసి చేయండి. 3 సార్లు ఓంకారం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం త్వం హినః పితావసో త్వం మాతా శతక్రతో బభూవిథ అధాతే సుమ్నమీమహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆత్మబంధువులారా, మాతృశక్తి మనమందరం ఆర్య సమాజము సీతాఫల మండి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ వాల్మీకి రామాయణ సప్తాహ కార్యక్రమంలో మనమందరం ఇక్కడ ఉన్నాం. నిన్న మనము రామాయణంలోని బాలకాండలో నారద వాల్మీకి మహర్షి యొక్క సంవాదము, ఈ ఆది కావ్యము రచించడానికి గల కారణము, అలాగే దీనిని మనము ఆది కావ్యం ఎందుకంటాము అనే దానికి సమాధానం ఏమిటి అంటే, వాల్మీకి కన్నా ముందున్నటువంటి రచనలన్నీ కూడా వేదానుకూలమైన సిద్ధాంతపరమైనటువంటి శాస్త్రాలు మాత్రమే. అంతకు ముందు ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకొని తన చరిత్రను దృష్టిలో పెట్టుకొని పద్య నిర్మాణము చేసినటువంటి అనుష్ఠుప్ ఛందస్సులో పద్య నిర్మాణం చేసినటువంటి కావ్యాలు లేవు. అందుకొరకే రామాయణాన్ని ఆది కావ్యం అని అంటారు. అనుష్ఠుప్ ఛందస్సులో మను మహర్షి మనుధర్మశాస్త్రాన్ని వారు నిర్మించినారు, మనందరికీ తెలుసు. వేదాలు ఉద్భవించిన తర్వాత సృష్టి ఆదిలో మానవులందరూ కూడా పరమ పవిత్రంగా ఉన్నటువంటి సమయంలో ఈ రాజ్యాలు, శాసనాలు, వ్యవస్థలు ఏమీ అవసరం లేని సమయంలో అప్పుడు మనుస్మృతి అవసరం లేకుండేది. తర్వాత రాను రాను కాలంలో మనుషుల యొక్క మనస్సులు మలినమైపోతున్న సమయంలో ఒక రాజ్యం కావాలని ఏర్పడినప్పుడు దానికి తగిన నియమాలు కావాలి. మనుషులు ధర్మభ్రష్టులు కాకుండా ఉండడానికి ఋషులందరూ కలిసి మను యొక్క అధ్యక్షతలో ఒక రాజ్య శాసనం, సంవిధానం నిర్మించినారు. అదే మను ధర్మశాస్త్రం అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. అక్కడి నుండి మొదలుకొని రామాయణం వరకు బ్రాహ్మణ గ్రంథాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా సిద్ధాంతపరమైనటువంటి విషయాలు. కానీ ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకొని రచించినటువంటి శాస్త్రము, గ్రంథము రామాయణం కాబట్టి దీనికి ఆది కావ్యం అనే పేరు వచ్చింది. ఇది మనం తెలుసుకున్నాం. ఇలా బాలకాండలో నారద వాల్మీకి మహర్షి యొక్క సంవాదముతో మొదలై చివరికి ఆ రాముని యొక్క చరిత్రను తెలుసుకుంటూ, రాముని జననం తెలుసుకుంటూ, రాముడు గురుకులాలకు ప్రవేశించడము, వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకోవడము, విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళడం, అక్కడ తాటక
అలాగే మారీచ సుబాహులను సంహరించడం, ఆ విధంగా మనం వెళ్తూ వెళ్తూ మిథిలా నగరానికి కూడా వెళ్ళినాం. ఆ మిథిలా నగరంలో సీతా స్వయంవరంని కూడా మనం చూసినాము. అక్కడ సీతా స్వయంవరంతో పాటు రామునికి సీతను, అలాగే లక్ష్మణునికి ఉర్మిలను, అలాగే భరతునికి మాండవి, అలాగే శత్రుఘ్నికి శృతకీర్తి. ఎందుకంటే జనక మహారాజునికి ఒక తమ్ముడు కూడా ఉండేవి కాబట్టి ఆ తమ్ముడికి ఉన్నటువంటి 2 కుమార్తెలను కూడా ఇవ్వడం జరిగింది. అలా సీత, ఉర్మిళ, మాండవి, అలాగే శృతకీర్తి రామ లక్ష్మణ భరత శత్రుఘ్న వరకు ఇవ్వడం జరిగింది. వారి వివాహం జరిగింది. మరి జానకి సీతాదేవి యొక్క జననం, ఆ భూమిలో నుంచి పుట్టింది సీతాదేవి అనగా అమ్మలో తలదువ్వుకున్నప్పుడు ఏదైతే పాపిట భాగం ఉంటుందో ఆ దానిని సంస్కృతంలో సీమంతమని అంటుంటాం మనం. సీతకు కూడా నాగలితో దున్నుతున్నప్పుడు ఆ పెట్టెల నుంచి వచ్చింది, ఆ భూమిలో నుంచి వచ్చింది, పుట్టింది అని మనం సామాన్యంగా పౌరాణికంగా వింటూ ఉంటాం. ఇది ప్రకృతికి విరుద్ధమైనటువంటి విషయం. ఎవరు కూడా ఏ మనిషి జననమైనా కానీ భూమి నుంచి పుట్టదు. ఒకప్పుడు పుట్టారు. ఎప్పుడు? 200 కోట్ల సంవత్సరాల పూర్వము సృష్టి ఆదిలో పరమేశ్వరుని ద్వారా ఏదైతే దివ్య మానవుల ఉత్పత్తి, అమైథున సృష్టి అంటామో అది మాత్రము భూమి నుంచి వచ్చినట్లు. అందుకరికి భూమిని తల్లిగా భావిస్తాం. మాతా భూమి పుత్రోహం పృథివ్య. నా తల్లి భూమి, జన్మభూమి. నేను ఆ జన్మభూమికి, భూమికి నేను పుత్రుణ్ణి, సంతానముని అర్థం. అది సృష్టి ఆదిలో జరిగింది. కానీ ఇక్కడ సీతాదేవి ఆ దున్నుతున్నప్పుడు ఆ భూమి నుంచి పుట్టింది అనడానికి ఆధారాలు లేవు. జనకుని కూతురు కాబట్టి జానకి. ఆ జనకునికి ధర్మపత్నిగా ఉన్నటువంటిది యోగిని. ఆ యోగిని జనకుని యొక్క ఆ గర్భధాన క్రియ ద్వారా వచ్చినటువంటి యోగిని యొక్క గర్భంలో జన్మించినటువంటి సీతాదేవి. కాబట్టి ఇది ప్రకృతి విరుద్ధమైన, వేద విరుద్ధమైనటువంటి విషయాలు మనం నమ్మడానికి వీలు లేదు. ఇలా వారి వివాహమైంది. వివాహమైన తర్వాత వారందరూ కూడా అయోధ్య నగరానికి వచ్చేశారు. ఇక అయోధ్య నగరంలో ఎలాంటి అయోధ్య నగరం ఉంది అనేది కూడా మనం అందరం తెలుసుకున్నాం. అలాంటి నిర్మాణం మనమందరం చేసుకుంటే కూడా బాగుంటుంది అని కూడా మనం విన్నాం. ఇప్పుడు సామాన్యంగా మనము తిలక ధారణ చేస్తూ ఉంటాం, బొట్టు పెడుతుంటారు కదా. ఒకప్పుడు బొట్టు పెట్టేటప్పుడు ఏం చేసేవారు? గంధం చెక్కను నూరి, సానరాయి మీద నూరి అందులో నుంచి ఆ బొట్టు తీసి మనందరికీ పెట్టేవారు. ఇప్పుడు చేస్తున్నారా? చేయట్లేదు. అన్నీ రెడీమేడ్, ఇన్స్టాంట్. చావు కూడా రెడీమేడ్ అయిపోయింది. చెప్పకుండానే చావు వచ్చేస్తుంది. కొంతమంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉంటారు కదా. హార్ట్ అటాక్తో చనిపోతే ఎవరికి సేవ చేయించకుండా చనిపోతుంటే అది మంచి చావా, చెడు చావా? ఎవరికి సేవ చేయించుకోకుండా వెళ్ళిపోయిండు. చూడ ఎంత హాయిగా వెళ్ళిపోయిండు, ఎంత బాధ లేకుండా వెళ్ళిపోయిండు. నా దృష్టిలో అది రోగగ్రస్తమైనటువంటి మరణం. మనిషి ఎప్పటి వరకు జీవించాలి అంటే ఈ శరీరము చివరి వరకు, దీనిలో ప్రాణం ఉన్నంత వరకు శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అనగా పండు ముసలితనం వచ్చేంత వరకు ఈ శరీరంలో మనము ఉండాలి. ఒకప్పుడు 20, 30, 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం చూస్తే మన తాత ముత్తాతలు చనిపోతున్నాను అని తెలుసుకొని, ఇక మరణం ఆసన్నమైంది అని తెలుసుకొని, ఈ శరీరం పనికిరాదు అని తెలుసుకొని మిగతా వారందరిని పిలిపించుకొని, ఇంట్లో కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఏ ఉపదేశం చేయాలో ఆ ఉపదేశం చేసి, ఇక నాయన నా గమనం, నా యాత్ర ప్రారంభమవుతుంది, ఇక నేను మీ మధ్యలో ఉండలేను అని చెప్పి మరి వెళ్ళేవారు. ఇక ఈ శరీరం పరిపూర్ణమైంది, ఈ శరీరంలో నేను ఉండలేను అని మరణం తెలుసుకొని, నా జీవితం సంపూర్ణమైంది తెలుసుకొని చెప్పి మరీ వెళ్ళేవారు. అది అసలైనటువంటి మరణం. మధ్యలో పోతే దాన్ని ఏమంటారు? పిల్లల చేత సేవ చేయించుకొని పోవాలన్నా, పిల్లల చేత సేవ చేయించుకోకుండా పోవాలన్నా? చెప్పండి. చేయించుకోవాలి. తల్లిదండ్రుల యొక్క రుణం ఎలా తీరుతుంది? మరి
తల్లిదండ్రుల యొక్క రుణం తీరకపోతే అది ఎప్పటికీ రుణగ్రస్తుడవుతాడు కదా. రుణగ్రస్తుడైతే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా రుణం తీర్చుకోవాల్సిందే కదా. కాబట్టి మనం అవకాశం కల్పించాలి పిల్లలకు తల్లిదండ్రుల సేవ చేయడం. ఒకవేళ తల్లిదండ్రులు లేరనుకోండి, ఆ పిల్లలు ఏం చేయాలి? పెద్దలు ఎవరైతే ఉంటారో, వృద్ధులు ఎవరైతే ఉంటారో, వానప్రస్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి సేవ చేసుకోవాలి. అందుకరకే అతిథి యజ్ఞం మన దాంట్లో రాసింది ఉన్నది. పంచమహాయజ్ఞాలలో ఏముంది? ఒకటి అతిథి యజ్ఞం. అంటే పెద్దలు, గురువులు, విద్వాంసులు, మన ఇంట్లో ఉన్న పెద్దలు కావచ్చు, మనం ఒకవేళ ఏ ఆశ్రమం ఉంటామో ఆ ఆశ్రమం ఉన్న పెద్దల వారికి సేవ చేసుకోవాలి. అలా మనము మన తల్లిదండ్రులకు సేవ చేసుకుని ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి మరణం అవసరం. అలాంటి స్థితిలో మనమందరం ఉండాలి, మన మోక్షానికి దగ్గర అవ్వాలి. ఇలా అయోధ్య నగరంలోకి మనం ప్రవేశించినప్పుడు ఇక అయోధ్య నగరంలో జరిగింది ఏమిటి అనేది ప్రారంభం చేద్దాం. భూమిక ఏముంది అంటే, వీరు ఇరువురు కూడా నలుగురి వివాహమైన తర్వాత అయోధ్య నగరంలో కొన్ని సంవత్సరాల వారు సంతోషంగా ఉండి కాలం గడిపిన తర్వాత ఒకానొక సమయంలో ఈ భరతుని యొక్క మామగారు వచ్చేస్తారు. భరతుని యొక్క మామగారు వచ్చి భరతుణ్ణి నేను నా వెంట తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ ఇంటికి, అమ్మమ్మ ఇంటికి వెళ్తుంటారు కదా. మామల ఇంటికి, మామ అంటే బాగా, మేనమామ అంటే బాగా ప్రేమ ఉంటుంది. మేనమామకి అల్లుళ్ళు అంటే బాగా ప్రేమ ఉంటుంది. చాలా సంవత్సరానికి ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, అలా చాలా సంవత్సరాల తర్వాత వారి ఇంటికి వస్తున్నప్పుడు చాలా ప్రేమగా చూసుకుంటారు. అది మనందరికి తెలిసిన విషయమే. భరతుని మామ వస్తాడు, భరతుడు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. మరి భరతునితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్తాడు. ఎందుకు భరతునితో పాటు శత్రుఘ్నుడు వెళ్తాడు అంటే, భరతుడు శత్రుఘ్ని యొక్క సాన్నిహిత్యం, మైత్రి అలా ఉంది. ఏ విధంగానైతే రామలక్ష్మణుని యొక్క మైత్రి ఉందో అలాగే భరత శత్రుఘ్నుల యొక్క మైత్రి ఉంది. ఇక్కడ లక్ష్మణుడు రామునికి సేవ చేస్తే అక్కడ శత్రుఘ్నుడు భరతునికి సేవ చేస్తున్నాడు. కాబట్టి వారిద్దరి మధ్యలో ప్రేమ, ఆప్యాయత, ఆ మైత్రి ఉంది. కాబట్టి ఆ భరతునితో పాటు శత్రుఘ్నుడు కూడా బయలుదేరుతాడు కేకేయ రాజ్యానికి. ఎందుకంటే మామగారు ఎక్కడున్నారు? కేకేయ రాజ్యంలో ఉన్నారు. కాబట్టి వారితో పాటు వెళ్ళిపోతారు. అక్కడ హాయిగా సెదతీరుతుంటారు. ఇక ఈ అయోధ్యకాండంలో దశరథుడు గమనిస్తూ ఉంటాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. దశరథుని యొక్క రాజ్యంలో ఏ వ్యక్తి కూడా దుష్టుడై, దుర్మార్గుడై, అలాగే సంధ్యాహవనం చేయకుండా ఉన్నటువంటి వారు, అనార్యుడు ఎవరూ లేరు ఆ అయోధ్య నగరంలో. ప్రతి ఒక్కరు కూడా వేదానుకూలంగా నడుచుకున్నటువంటి వారే. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంది. ప్రతి ఒక్కరు కూడా సర్వ సుఖాలతో, వైభోగాలతో ఉన్నటువంటి వారు అయోధ్య నగరంలో. ఎవరు పేదవారు లేరు, ఎవరు దొంగలు లేరు, ఎవరు అనార్యులు లేరు, ఎవరు బాధితులు, దుఃఖితులై ఉన్నవారు ఎవరూ లేరు. అలాంటి అయోధ్య నగరంలో కొన్ని సంవత్సరాల పాటు వీరు, లక్ష్మణుడు, రాముడు తమ తమ పత్నులతో, అలాగే మిగతా ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారు. ఇక కాలం గడుస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ మనిషి కూడా అనిపిస్తుంది కదా, నా సమయము దగ్గర వస్తుంది. వెంట్రుకలను చూసుకుంటూ ఉంటాడు. ముసలితనం వచ్చింది, తెల్లబడుతున్నాయి అంటే ముసలితనం వచ్చింది. మరి పుత్రులు కూడా యోగ్యులవుతున్నారు అన్నప్పుడు ఆ పుత్రులకు కార్యభారాన్ని అప్పచెప్పాలి కదా. మన రాజులు ఆర్య చక్రవర్తి రాజులు. మన రాజులు ఎవరు? ఆర్య చక్రవర్తి రాజులు. మనుధర్మశాస్త్ర ప్రకారంగా ఆర్యులు దేన్ని పాటించాలి? ఆశ్రమ ధర్మాలను పాటించాలి. దేన్ని పాటించాలి? ఆశ్రమ ధర్మాలను పాటించాలి. ఏంటి ఆశ్రమ ధర్మాలు? బ్రహ్మచర్యాశ్రమం. ఖచ్చితంగా గురుకులాలకు వెళ్ళి నేర్చుకోవాల్సిందే. అలా దశరథుడు వెళ్ళాడు. రామలక్ష్మణుడు, భరత శత్రువులు కూడా గురుకులాలకు వెళ్ళి నేర్చుకున్నారు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో కూడా వారు ధర్మాలను పాటిస్తూ ఉండాలి. గృహస్థాశ్రమంలో కూడా ఆయుర్వేదానుసారంగా వేదానుకూలమైనటువంటి సంతాన నిర్మాణం చేయాలి. అలాంటి సంతాన నిర్మాణం చేసి వారిని ప్రయోజకులుగా చేయాలి. అలా ప్రయోజకులు చేసిన తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలు పూర్తి చేసుకున్న తర్వాత మూడవది ఏమిటి? వానప్రస్థాశ్రమం. మరి ఆ దశరథుడు కూడా అనిపించింది,
నా పుత్రులు యోగ్యులవుతున్నారు, ఆ యోగ్యులైనటువంటి పుత్రులకు ఈ రాజ్యాన్ని అప్పయ్యప్పేసి ఇక నేను కూడా వానప్రస్థం తీసుకోవాలి, నేను కూడా స్వాధ్యాయం చేస్తూ హాయిగా జీవితం గడపాలి అనేటువంటి భావన దశరథుని కూడా వచ్చేసింది. ఎందుకంటే వృద్ధాప్యం కూడా దగ్గర పడుతూ ఉంటుంది. మరి మిగతా మంత్రులందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఇప్పుడు మనమందరం ఎక్కడున్నాం? అయోధ్య నగరంలో. ఏ సభలో ఉన్నాం? దశరథుని యొక్క రాజ్యసభలో ఉన్నాం. దశరథుడు ఆ సింహాసన పైన కూర్చొని ఉన్నారు. మిగతా మంత్రులందరూ 2 వరుసలో ఉన్నారు. ఇటు పక్కన అటు పక్కన వశిష్ఠుడు, మిగతా ఋషులందరూ కూడా ఉన్నారు. అలాగే మిగతా ప్రజలందరూ కూడా వెనుకలో ఉన్నటువంటి వారు వింటూ ఉన్నారు. ఆ సభలో అందరూ వింటూ ఉన్నప్పుడు దశరథుడు అడుగుతాడు, ఓ మంత్రులారా, ఓ ప్రజలారా, మరి సమయం ఆసన్నమైంది, నా యొక్క వయస్సు పైబడుతున్నది, నా కుమారులు ప్రయోజకులుగా ఉన్నారు, మరి నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి రామునికి పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాను, మరి మీరేమంటారు అని వారి యొక్క ఆలోచన, వారి మధ్యలో ఒక విషయం పెట్టి మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు అందరూ ఎవరైనా కాదంటారా? రాముని గురించి చిన్నప్పటి నుంచి తెలుసుకున్నటువంటి వారందరూ కూడా రాముడు ఎటువంటి వాడు, ఒక ధనుర్ధారి, అలాగే బలవంతుడు, ఆరోగ్యవంతుడు, ఆర్యధర్మాలను పాటిస్తున్నవాడు, 4 కుమారులలో రాముని యొక్క మనసు చాలా పవిత్రమైనటువంటిది, సామాన్యమైన మనస్సు కాదు, సామాన్యమైన సంస్కారం కాదు రామునిది. రాముణ్ణి మనము సాక్షాత్ రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మం ఎలా ఉంటుంది అంటే రాముని చూసి తెలిస్తే, రాముని చూస్తే మనకు అర్థమవుతుంది ధర్మం ఎలా ఉంటుంది అని. ఈ కలియుగంలో వేదం ఎలా ఉంటుంది, వేద మార్గం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే మనం ఎవరిని చూడాలి? మహర్షి దయానందుని చూడాలి. మహర్షి దయానందుని యొక్క జీవిత ఘట్టాలను మనం చదివితే అసలు వేదం ఎలా ఉంటుంది, వేద ధర్మాలు ఎలా ఉంటాయి, వేద మార్గం ఎలా ఉంటుంది అనేది మహర్షి దయానందుని యొక్క జీవితంని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో త్రేతాయుగంలో ధర్మం ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే ఎవరిని మనం చూడాలి, ఎవరిని దర్శించుకోవాలి, ఎవరి జీవితాన్ని చదవాలి? రాముని యొక్క జీవితాన్ని చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మహాజనో ఏన గత సపంథ అనండి ఒకసారి. మహాజనో ఏన గత సపంథ. మహాజనులు ఏ మార్గంలోనైతే వెళ్ళారో అదే అసలైనటువంటి మార్గము. మనం వేరే మార్గంలో వెళ్ళాల్సిన అవసరమే లేదు, మార్గం వెతుకోవాల్సిన అవసరమే లేదు. సీతాఫల మండికి రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం నుంచి ఇక్కడికి వచ్చారు, లక్ష్యాన్ని చేరుకున్నారు. ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవాలి అంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనే దానికి సరళమైనటువంటి పరిభాష ఏమిటి అంటే, గొప్ప వాళ్ళు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో మీరు పయనించండి. ఆ గొప్ప వాళ్ళ యొక్క జీవిత ఘట్టాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి రాముణ్ణి చూస్తే సాక్షాత్తు ధర్మమే అక్కడ నడుచుకొని వస్తుందా అన్నట్టు ఉన్నది. అలాంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు రాముడు. ఇన్ని లక్షల సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనం రామాయణం వింటున్నాము. ఆ రామాయణం వింటూ రాముడు ఎలా ఉన్నాడు, రాముణ్ణి తెలుసుకొని మనం కూడా ధర్మ ప్రశ్నలు కాకుండా ఉండడానికి ఈ రాముని చరిత్ర మనకు గుర్తు చేస్తుంది, ప్రేరణ ఇస్తుంటుంది. నీవు సరైనటువంటి మార్గంలో ఉన్నావు అని తెలుసుకోవడానికి ఒక ఎక్స్రే లాగా, ఒక స్కానర్ లాగా మనకు పనిచేస్తూ ఉంటుంది. మనం ఆ మార్గంలో ఉన్నామా లేమా అని. ఆ విధంగా రాముని యొక్క గుణాలు ఉన్నాయి. రాముని పైన ఎవరైనా పగబడితే, రామునికి ఎవరైనా కీడు చేస్తే, రాముడు అటువంటి కీడు చేసిన వారి యొక్క భావన, దుర్భావనను మనసులో పెట్టుకునేవాడు కాదు. రామునితో ఎవరైనా చెడు వ్యవహారం చేస్తే, రాముణ్ణి ఎవరైనా అవమానపరిస్తే, అనుకోకుండా అవమానపరిచారు అనుకోండి, రాముడు అటువంటి విషయాలను మనసులో పెట్టుకునేవాడు కాదు. రాముడు చేసింది ఏమిటి అంటే వేదానుకూలంగా నడుచుకునేటువంటి వారిని రక్షించడం, వేద ప్రతికూలంగా ఎవరైతే ఉన్నారో, చెప్పిన తర్వాత కూడా విననేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి ధర్మభ్రష్టులైనటువంటి రాక్షసులను సంహరించాలనే భావనతో క్షాత్ర ధర్మాన్ని వారు నిర్వర్తించినారు తప్ప వారి మీద పగతోని కాదు, వారి మీద కోపంతో కాదు, వారి మీద ఈర్ష్య ద్వేషాలతోని కాదు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి,
మరి వారిని మనసులో పెట్టుకుంటామా లేదా? చూసుకుంటా బిడ్డ, టైం వస్తుంది నాకు కూడా, నీ సంగతి మళ్ళీ ఎప్పుడైనా చూసుకుంటా అని మనసులో పెట్టుకుంటామా లేదా? ఈర్ష్యాద్వేషాలు మన లోపల ఉన్నాయి. అటువంటి ఈర్ష్యాద్వేషాలు రాముని లోపల లేవు. ఎవరైనా అవమానపరిచినా కూడా, వ్యక్తిగతంగా అవమానపరిస్తే దాన్ని క్షమించి వదిలిపెట్టేవాడు. క్షమాగుణం ఉండేది. ధృతిక్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం. ధర్మానికి ఎన్ని లక్షణాలు? 10 లక్షణాలు. ధృతి క్షమ. ధృతి ధైర్యంగా ఉండాలి, ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఎప్పుడైనా మనకు నష్టం కలిగితే, ఎప్పుడైనా మనకు ఇబ్బంది కలిగితే, అనుకున్నది జరగనప్పుడు తొందరపాటు కాకుండా మనము మన మనస్సును, మన వాక్కులను, మన ఆలోచనను నిగ్రహించుకోవాలి. తొందరపడి ఎవరితో ఎటువంటి వ్యవహారము చేయకూడదు. కానీ మనమందరం చాలా తొందరపడుతూ ఉంటాం, అనుమానాలతోని గొడవ పడుతూ ఉంటాం. గొడవలకు కారణం ఏమిటి? అనుమానాలే. అనుమానాలతోని ఎవరిని ఏదో అనేస్తూ ఉంటాం. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కానీ ఆ కోపం రావడానికి కారణం ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనిషి నష్ట కావడానికి కారణం కోపం. కోపం రావడానికి ఏదైతే కోరుకున్నాడో, కోరుకున్నది జరగనప్పుడు మనిషికి కోపం వస్తుంది. విషయాల పట్ల, శబ్దస్పర్శ రూపరస గంధాలు విషయాల పట్ల, వ్యసనాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేటువంటి వారికి కోపం వస్తుంది. ఆ సమయంలో నిగ్రహించుకోవాలి. ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో, ఎవరైతే సాధన చేస్తారో అప్పుడు వారి కోపము తగ్గుతూ ఉంటుంది. అలా మనోనిగ్రహంగా ఉన్నప్పుడు మన మనస్సును మనం అన్నిటినీ నిగ్రహించుకుంటే అప్పుడు మన ద్వారా అధర్మము జరగదు. అలా మనసులో పెట్టుకోకుండా ఉండేటువంటి వారెవరు? పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అలాంటి భావన, అలాంటి గుణం మన లోపల కూడా ఉండాలి. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క దర్శనం ఎవరికి అవుతుంది? ఎవరి మనసు అయితే పవిత్రంగా ఉంటుందో, ఎవరి ఆత్మ జ్ఞానయుక్తంగా ఉంటుందో అటువంటి ఆత్మలోనే పరమేశ్వరుని యొక్క దర్శనం అవుతుంది. ఇతరులకు జరగదు, కలగదు. నిర్మలమైన నిశ్చలమైనటువంటి నీటి అడుగు భాగంలో ఉన్నటువంటి రూపాయి బిల్ల, బిల్ల పైన ఉన్నటువంటి బొమ్మ కూడా మనకు కనిపిస్తుంది. ఒక స్విమ్మింగ్ పూల్లో నీరు కదలకుండా నిర్మలంగా ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో ఒక రూపాయి బిల్ల పడేస్తే ఆ రూపాయి బిల్ల పైన ఉన్నటువంటి బొమ్మ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఇదే ఉదాహరణగా మనం ఆధారంగా చేసుకొని నీరు అనేటువంటి మనస్సు నిర్మలంగా మనం చేసుకున్నప్పుడు, నిర్మలంగా అంటే ఏదైతే మనం ఈర్ష్య ద్వేషాలు అసూయ కామక్రోధ లోభ మోహాలు ఉన్నాయో మానసిక వికారాలను దూరం చేసుకొని ఈ చెత్తను తొలగించేసి, అలాగే రజోగుణంతో తమోగుణంతో యుక్తంగా ఉన్నటువంటి మనసును సత్వగుణంలోకి మలుచుకొని దాన్ని నిర్మలంగా చేసినప్పుడు, నిశ్చలంగా చేసినప్పుడు ఆ నిర్మలమైన నిశ్చలమైనటువంటి మనస్సు ద్వారా ఆత్మ అనే రూపాయి బిల్ల పైన ఆ బొమ్మ ఏదైతే పరమేశ్వరుని యొక్క బొమ్మ ఉందో అది దర్శనం అవుతుంది. అది ఎవరికి దర్శనం కాదు, అటువంటి వారికి దర్శనం అవుతుంది. కాబట్టి మన మనస్సును నిర్మలం చేసుకోవాలి. మన మనస్సును నిశ్చలం చేసుకున్నప్పుడు ఆ నిర్మలమైన నిశ్చలమైన మనస్సుతో ధ్యానం కుదురుతుంది. ధ్యానంలో ఆ రూపాయి బిల్ల అనేటువంటి మనలో ఆత్మ దర్శనం అవుతుంది. ఆ ఆత్మలో బొమ్మ ఏదైతే ఉందో రూపాయి బిల్ల పైన ఆ పరమాత్మ దర్శనం అవుతుంది. నిన్న చెప్పినా కదా, ఈ దేహం అనే దేవాలయంలో, హృదయం అనే గర్భగుడిలో, ఆత్మ అనే విగ్రహంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠుడై ఉన్నాడు. ఏం ప్రతిష్ఠ? ఓం ప్రతిష్ఠుడై ఉన్నాడు. అందుకరకే తస్య వాచకః ప్రణవః క్లేశకర్మ విపాకాశయ రపరామృష్ట పురుష విశేష ఈశ్వరః. నిర్బంధంగా ఉన్నటువంటి వాడు, ఎలాంటి దోషాలు లేనటువంటి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోవాలి అంటే ప్రణవనాదము, ఓంకారనాదముతోనే పరమేశ్వరుని మనం చేరుకోగలుగుతాం, పరమేశ్వరుని దర్శనం చేసుకోగలుగుతాం. అందుకే నిరంతరం మనం మనసు ద్వారా ఓంకారోపాసన జరుగుతూ ఉండాలి. అలా పవిత్రమైనటువంటి మనసు కలిగిన వాడు ఎవరు? శ్రీరామచంద్రుడు.
అన్ని రకాల యోగ్యత కలిగిన వాడు, అర్హత ఉన్నటువంటి వారు శ్రీరామచంద్రుణ్ణి పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాను అన్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి అది స్వీకరిస్తారు, సమర్థిస్తారు. తప్పకుండా చేసి తీరాల్సిందే మేమందరం కోరుకుంటున్నాం కూడా. వీలైనంత త్వరగా మీరు శ్రీరామచంద్రుణ్ణి పట్టాభిషేకం చేయాలని వీలైతే రేపే చేసేయండి, అంత తొందరలో మేము ఉన్నాము అని మంత్రులందరూ ప్రజలందరూ అన్నప్పుడు ఈ దశరథుడికి సందేహం వస్తుంది. అంటే నా రాజ్యం, నా పరిపాలన సరిగా లేదా? రాముణ్ణి వీలైనంత త్వరగా మీరు రావాలని కోరుకుంటున్నారా అంటే ఏమిటి? అంటే నా పరిపాలన సరిగ్గా లేదనే విషయము. అంటే అలాంటిది ఏమీ లేదు, మీ పరిపాలన పూర్తిగా ధర్మబద్ధంగా ఉంది. కానీ ఆశ్రమ ధర్మాలను మనం పాటించాలి కదా. యోగ్యుడైనటువంటి కుమారునికి పట్టాభిషేకం చేసినప్పుడు మీ ముసలితనం రాకముందే, మీ శరీరం మీరు వానప్రస్థం సన్యాసులు కాకముందే మీ ముందటనే ఆ రాముడు అన్ని విషయాల్లో నిష్ణాతుడు కావాలి. ఆ విషయాలన్నీ మీరు నేర్పించాలి, దగ్గరుండి తయారు చేయాలి అని మంత్రులందరూ కూడా సలహా ఇస్తారు. ఇది అవసరం, ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా మన పిల్లలకు వివాహం చేసిన తర్వాత వచ్చినటువంటి కోడలు ఉంటుంది, పిల్లలు ఉంటారు, వారికి అన్ని విషయాలు నేర్పించి యోగ్యులను చేసి మన బాధ్యతలన్నీ వారి చేతిలో పెట్టాలి. పెడుతున్నారా లేదా గుంజుకుంటున్నారా? మనం పెడుతున్నామా, వాళ్ళు గుంజుకుంటున్నారా? మనం పెట్టలేదనుకోండి, మనము సంతోషంగా వారికి నేర్పించి పుత్రవధును కూడా, కోడల్ని కూడా తమ పుత్రికలాగా, తన కూతురులాగా చూసుకొని పూర్తి నమ్మకంగా ఆ ఇంటి బాధ్యతలన్నీ అత్తగా ఉన్నటువంటి వారు కోడలికి బాధ్యత అప్పచెప్తున్నారా? అలాగే పురుషులుగా, తండ్రులుగా ఉన్నటువంటి వారు పుత్రునికి తన వ్యాపారాలు కానీ ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అప్పచెప్తున్నారా? ఆలోచించుకోవాలి. అప్పచెప్పారనుకోండి, మీరు గౌరవింపబడతారు, వారు సంతోషంగా ఉంటారు. అలా అప్పచెప్పలేదనుకోండి, ఒకానొక సమయం వస్తుంది, తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఇవ్వక తప్పదు, వారు తీసుకోక తప్పదు. గుంజుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలి ఒకటి. అలాగే ఆర్య సమాజాలలో కూడా మనము యువతరానికి అవకాశం ఇవ్వడానికి యువకులను కూడా తయారు చేసి వారిని ఈ ఆర్య సమాజానికి వారసులుగా చేసి మన యువకులను తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. మన కళ్ళ ముందటనే వారు తయారై ఈ ఆర్య సమాజాన్ని ఒక 20-30 సంవత్సరాలు మనం బ్రతికినన్ని రోజులు వీరు కాపాడగలుగుతారు అనేది అలా నమ్మకంగా వారిని తయారు చేయాలి. ఇలా ఇంటిని చక్కబెట్టాలి, ఆర్య సమాజాన్ని చక్కబెట్టాలి. అలాగే అప్పుడు ఆ కాలంలో వారు రాజ్యాలను చక్కబెట్టడానికి ఆశ్రమ ధర్మాలను పాటించడం జరిగింది. వీలైనంత త్వరగా రామునికి పట్టాభిషేకం చేయాలి అని అందరూ కూర్చొని నిర్ణయించుకోవడం జరిగింది. అలా నిర్ణయించుకొని దశరథుడు తమ పత్రులైనటువంటి అందరికి కూడా తెలియజేస్తారు. అందరూ కూడా అయోధ్య వాసులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆ అయోధ్య నగరాన్ని దేదీప్యమానంగా అలంకరిస్తూ ఉంటారు. తల్లి కౌసల్య కూడా అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది, తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. నా కుమారుడు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకంగా అవ్వబోతుంది అని తల్లి కూడా ఏ తల్లికైనా సంతోషంగానే ఉంటుంది. మరి శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవుతున్నటువంటి విషయాన్ని తల్లిగా జన్మనిచ్చినటువంటి తల్లి కౌసల్య సంతోషపడడం మంచిదే. మరి కైకేయి సుమిత్ర వారు కూడా సంతోషపడ్డారా అంటే వారు కూడా సంతోషపడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కైకేయి కూడా సంతోషపడింది, సుమిత్ర కూడా సంతోషపడింది. అలా సంతోషంగా అందరు ఉన్నటువంటి సమయంలో ఒక విలన్ వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా మనకు దుఃఖాలు ఎప్పుడొస్తాయంటే బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఒకానొక చిన్న యాక్సిడెంటో ఏదో ఒక ప్రమాదమో ఏదో ఒక దుఃఖం వచ్చేస్తుంది. అలా దుఃఖం వచ్చేసిన మనం అందరము ఆ సంతోషాన్ని మర్చిపోయి బాధపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి హాయిగా గడుస్తున్నటువంటి సమయంలో ఒక విలనిజం వచ్చేస్తుంది. సినిమా వట్టిగా ముందుకు వెళ్తుందా? ఒక చరిత్రకారుడు, ఇతిహాస పురుషుడు 10 మందిలోకి రావాలి అంటే అక్కడ విలన్ ఉంటేనే కదా. అక్కడ ఏదో ఒకటి జరిగితేనే, ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతేనే మనకు అతని యొక్క గొప్పతనం అనేది, అతని యోగ్యత అనేది మనకు తెలుస్తుంది. అలాంటి విలనిజంగా ఉన్నటువంటి ఈ అయోధ్యాకాండంలో ఆ విలన్ ఎవరు? మంథర. ఈ మంథర ఎవరు? కైకేయి పక్కన ఉన్నటువంటి పరిచారిక సలహాదారులు.
ఆ కేకేయి దేశం నుంచి తన పుట్టింటి నుంచి తీసుకొచ్చినటువంటి మంథర, పుట్టినప్పటి నుంచి కైకేయిని చూసుకున్నటువంటి మంథర, కైకేయి దేశం గురించి కైకేయి గురించి అన్ని తెలిసినటువంటి మంథర, ఆ మంథర ఏమని చెప్తుంది అంటే, ఓ దేవి, ఓ కైకేయి, నీ గుర్తు చేస్తున్నా, ఒకవేళ శ్రీరామచంద్రుడు రాజు అయితే, యువరాజు అయితే, రాజు అయితే, ఆ తర్వాత జీవితాంతం నీ కుమారుడు దాసుడుగా బ్రతకాల్సిందే. ఎవరికి దాసుడుగా? శ్రీరాముడు దాసుడుగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళ కుమారులు వస్తారు. నీ కుమారుడు ఎప్పటికీ రాజు కాలేడు. ఆలోచించు, ఆలోచనలో పడుతుంది. అప్పటి వరకు రాముడైనా ఎవరైనా అందరం సమానమే. అందులో జ్యేష్ఠపుత్రుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం అవుతే చాలా సంతోషము అని మంథర చెప్పిన తర్వాత, ఆ మంథరకు తమ దగ్గర ఉన్నటువంటి హారాన్ని మంథరకిస్తే, ఆ మంథర హారాన్ని నేలకేసి కొట్టేసి గుర్తు చేస్తుందన్నమాట, నువ్వు ఏమి ఉపహారాలు ఇస్తున్నావు, ఏమో బహుమతులు ఇస్తున్నావు నాకు, నీవు జీవితాంతం దాసిగా బ్రతకాల్సినటువంటి దానివి అవుతున్నావు, నీకు గుర్తు చేస్తున్నా, నీకు జాగ్రత్త పరుస్తున్నా, నువ్వు పట్టపు రాణి అవ్వడానికి, రాజమాత అవ్వడానికి అవకాశం ఉంది. ఏంటిది అది? నీవు దశరథుడి ద్వారా 2 వరాలను పొందినావు. అలాగే దశరథ మహారాజు కూడా నీ తండ్రి గారికి మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? కైకేయి ద్వారా ఉత్పన్నమైనటువంటి పుత్రునికే రాజ్యం ఇస్తాను అని మాట ఇచ్చాడు. అలాగే దేవాసుర సంగ్రామంలో దశరథుడు ఒకసారి మూర్ఛిల్లినప్పుడు నువ్వు సారథి అయి ఆ దశరథుని కాపాడినప్పుడు ఆ దశరథుడు 2 వరాలు కోరుకు అన్నప్పుడు నువ్వు ఆ సమయంలో వరాలను నువ్వు స్వీకరించలేదు. నాకు అవసరమైనప్పుడు ఆ వరాలను పొందుతానని అన్నావు కదా, ఆ వరాలను గుర్తు చేస్తున్నా. మంచి అవకాశం ఉంది, నువ్వు తప్పకుండా ఆ వరాలను కోరుకోవాలి. ఆ వరాలను 2 కోరుకున్నట్టయితే నీవు జీవితాంతం రాజమాతగా ఉంటావు, నీ కొడుకు ఇంత పెద్ద అయోధ్య నగరానికి రాజుగా ఉంటాడు అని మంథర నూరిపోస్తూ ఉంటుంది. అటువంటి మంథరలు చాలామంది మన చుట్టుపక్కల ఉంటారు. భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టడానికి, అధికారుల మధ్యలో చిచ్చు పెట్టడానికి, స్నేహితుల మధ్యలో చిచ్చు పెట్టడానికి, హాయిగా సాగుతున్నటువంటి కుటుంబ వ్యవహారాలు కూడా ఇబ్బందికరంగా చేయడానికి పక్క ఇంటి వారు, ఆ ఇంటి వారు, ఈ ఇంటి వారు, మన ఇంటి వారు ఎవరో ఒకరు మంథరాగా మన ఇంట్లోకి చొచ్చుకొని వస్తూ ఉంటారు. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంటి విషయాలు కావచ్చు, ఆర్య సమాజ విషయాలు కావచ్చు, రాజ్యం విషయాలు కావచ్చు, ఏ విషయమైనా సరే మన మతిని పథభ్రష్టం చేయడానికి, భ్రమింపజేయడానికి చాలామంది మనకు వినిపించడానికి వస్తుంటారు. అందుకరకే మన చెప్పుడు మాటలకు చెడిపోవద్దు. చాలామంది చెప్పడానికి, ఉచిత సలహాలు ఇవ్వడానికి చాలామంది వస్తుంటారు. మనం అడగకుండానే సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటి మాటలు మనం వినాలనా, వినకూడదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదైనా మనకు చిన్న కోపం ఉంది, ఏదో గొడవైంది, ఆ గొడవైనప్పుడు ఎవరి మీద కోపం ఉన్నప్పుడు మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి, ఎవరి మీదైతే కోపం ఉన్నటువంటి వ్యక్తి లేనప్పుడు అతనికి సంబంధించిన అన్ని విషయాలు మనకు చెప్తుంటే మనము వినడానికి ఇష్టపడతామా? నాయన నువ్వు నాకేం చెప్పకు, నువ్వు అటువంటి విషయాలు ఆ వ్యక్తి లేనప్పుడు నాకు ఎట్టి పరిస్థితులు చెప్పకు అంటామా? వింటామా? వద్దు అని అంటామా? వింటూ ఉంటాం. ఎందుకంటే మనకు కూడా మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆత్మకు కాదు, మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే అతని మీద మనకు ద్వేషం ఉంది. ద్వేషం ఎవరి మీద ఏదైతే ఉందో అటువంటి వ్యక్తుల యొక్క దుర్గుణాలు మనకు చెప్తున్నప్పుడు మనకు మనసుకు హాయిగా అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. కానీ విన్నామా? చెడిపోవడం ప్రారంభమవుతుంది. అక్కడే విష బీజాలు పడుతున్నాయి. అలాంటివి జరుగుతున్నాయి, మన ఇంట్లోనే జరుగుతున్నాయి. మనం వింటూ ఉంటాం. అనుమానం పెనుభూతం, అక్కడే అనుమానం ప్రారంభమవుతుంది. అలా మంథర మాట విని కైకేయి మతి కూడా భ్రమించింది. ఆ రాముని పట్ల ఉన్నటువంటి సద్భావన కాస్త దుర్భావనగా మారిపోయింది. కౌసల్య మాత పైన ఉన్నటువంటి అక్కగా ఉన్నటువంటి కౌసల్య మాత పైన ఉన్నటువంటి సద్భావన కాస్త దుర్భావనగా మారిపోయింది. ఇలాంటి మాటలు చెప్పేటువంటి వారు చాలామంది ఉంటారు. త్రేతాయుగంలోనే స్వాధ్యాయం చేస్తున్నటువంటి వారి మనసే మారిపోతున్నప్పుడు, ఈ కలియుగంలో మనం స్వాధ్యాయం చేయకుండా ఉన్నప్పుడు
పరమేశ్వరుని సన్నిధులు లేకుండా ఉన్నటువంటి సమయంలో అటువంటి వారు మాటలు చెప్పేటువంటి దానికి సమాధానం ఒక్కటి ఏమిటి అంటే మన చెవుల వరకు రాకుండా చూసుకోవాలి. అలా మాటలు విని నీకొక మంచి చక్కటి ప్రణాళికలు ఇస్తాను, ఆలోచన ఇస్తా. నీవు కోప భవనానికి వెళ్ళు, అక్కడ కూర్చో. దశరథుడు వస్తాడు. దశరథుడు వచ్చిన తర్వాత ఎన్నో రకాల ప్రలోభాలు పెడతాడు. ఏ ప్రలోభానికి నువ్వు లొంగకూడదు. ఎందుకంటే ఎవరైతే కూటనీతిగా షడ్యంత్రం చేసేటువంటి వారు ఉంటారో అవన్నీ మొత్తం ప్రణాళిక వేసి మనకు చెప్తూ ఉంటారు. అలాగే మంథరకు కూడా ముందుగానే అన్నీ ఊహించుకొని ఆ కోపభవనంలోకి వెళ్ళిన తర్వాత నీవు ఏదైతే అలంకరించబడినటువంటి అన్నీ కూడా అక్కడ వదిలేసి నేల మీద విసిరిగొట్టేసి అక్కడ నువ్వు ఒక మూలన కూర్చో, బాధతో కూర్చో. అప్పుడు దశరథుడు వస్తాడు. ఆ దశరథుడు ఎన్నో ప్రలోభాలు పెడతాడు. ఏ ప్రలోభాలకు నువ్వు లొంగకూడదు. 2 వరాలు కోరుకో. ఆ 2 వరాలు? ఒకటి, రాముని బదులుగా భరతుడు రాజు కావాలి. రెండవది, రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళాలి. ఇది తప్పకుండా నువ్వు అడగాలి. అది పూర్తిగా నూరి పోసి నేర్పించి మతిలో మొత్తం నింపేసి కైకేయిని పంపిస్తుంది. కైకేయి కూడా అలాగే కోపభవనానికి వెళ్తుంది. ఒకప్పుడు రాజుల కాలంలో అన్నిటికీ వేరే వేరే భవనాలు ఉండేవి. ఎలా అయితే యజ్ఞశాల వేరు, పాకశాల వేరు, మనం నిద్రించే శాల వేరు, అన్నిటికీ వేరే వేరే శాలలు ఉండేవి. అలాగే ఎవరైనా బాధపడితే, దుఃఖంతో ఉంటే, ఎవరికైనా సమస్య ఉంటే వారు ఎక్కడికి వెళ్ళి కూర్చునేవారు? కోపభవనం. కంప్లైంట్ బాక్స్ అనేది ఒకటి పెడుతుంటారు చూడండి. కంప్లైంట్ బాక్స్. భార్య భర్తల మధ్యలో మాటలు లేకపోతే కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టుకోండి. కంప్లైంట్ బాక్స్లోకి వెళ్ళి ఆ చిట్టి అందులో వేసి నీ మీద ఈ కోపం ఉంది అంటే అందులో చూస్తే దానికి సమాధానం అవుతుంది. అప్పట్లో కోపభవనాలు ఉండేవి. ఆ కోపభవనాలు ఎవరైనా వెళ్తే అంటే ఎవరి ద్వారా అయినా కానీ ఏదో ఇబ్బందిగా ఉంది, ఇటువంటి ఇబ్బందిని సమస్యను దూరం చెయ్యాలి అని రాజుగారు వెళ్తారు. అయితే దశరథుడు కౌసల్యదేవికి వివరిస్తాడు, రాముడికి పట్టాభిషేకం చేస్తున్న సుమిత్ర కూడా వివరిస్తాడు. కైకేయి కూడా చెప్పడానికి వస్తే కైకేయి ఆ గదిలో అంతఃపురంలో తమ మందిరంలో లేదు. ఆ మందిరంలో లేనప్పుడు మంథర వివరిస్తుంది, కైకేయి లేదు, ఇక్కడ కోపభవనంలో ఉంది అని చెప్పిన తర్వాత దశరథుడు బాధపడుతూ భయంతో ఆ కోపభవనానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ నగలన్నీ కూడా కింద పడి ఉన్నాయి. కైకేయి మాత అక్కడ ఆ కైకేయి దేవి ఒక మూలను కూర్చొని ఉంది. కూర్చున్న తర్వాత ఏమైంది దేవి, ఏం సమస్య వచ్చింది? నా ద్వారా అయినా ఎవరి ద్వారా ఏదైనా సమస్య వచ్చుంటే చెప్పు, వెంటనే ఆ సమాధానం చేస్తాను, దండిస్తాను, నీకేంటి సమస్యలు అని ఎన్నో రకాల విషయాలు అడుగుతుంటాడు. దేనికి సమాధానం చెప్పదు. చివరికి చెప్పకపోయేసరికి దగ్గరికి వెళ్ళి ఏమిటి సమస్య? నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, నాకు ఎవరి ద్వారా ఎలాంటి సమస్య లేవు, సమస్య ఉన్నదంతా మీ ద్వారానే. అవునా? నా ద్వారా ఏం సమస్య ఉంది? నేను నీకేం అపకారం చేసినాను? అపకారం మీరు చేయలేదు, కానీ నాకు 2 వరాలు కావాలి. ఏమిటి ఆ 2 వరాలు? ఒకటి, రాముని బదులుగా భరతుడు రాజు కావాలి. ఇదేం కోరికనిది? రాముడు కదా జ్యేష్ఠపుత్రుడు, పెద్ద కుమారుడు రాముడు కదా, ఆ రాముని కదా రాజు చేయాల్సింది. నేను అందరి సభలో అందరికీ మాట ఇచ్చేశాను, అందరికీ తెలియజేశాను. అయోధ్య నగర వాసులందరికీ ఈ మాట వెళ్ళిపోయింది. మరునాడు ఖచ్చితంగా తెల్లారి సూర్యోదయ సమయంలో ఆ సంధ్యావందనం అన్ని అగ్నిహోత్రాలని పూర్తి చేసుకొని యజ్ఞానుష్ఠానం ద్వారా రాముడికి పట్టాభిషేకం అవుతుంది అని దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. ఇప్పుడు నీవు రాముని బదులుగా భరతుడికి పట్టాభిషేకం చేయాలి అంటే నా మాట పోతుంది. మరొకసారి ఆలోచించు. ఇది ఒకటే వరం కాదు, ఇంకొకటి విను. ఏంటిది అది? 14 సంవత్సరాలు రాముడు వనవాసం వెళ్ళాలి. ఈ రాజభోగాలతో కాదు, నార వస్త్రాలు ధరించి 14 సంవత్సరాలు అడవిలో ఉండాల్సిందే. రెండో మాట వినేసరికి దశరథుడి మూర్ఛిల్లి పడిపోతాడు, స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఎందుకంటే రాముని పైన ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మోహం దశరథుడికి ఆ విధంగా ఉంది. గతంలో మనం తెలుసుకున్న విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుని కోరినప్పుడు ఆ సమయంలో కూడా వద్దని చెప్తూ ఉంటాడు, వారిస్తాడు. కానీ వశిష్ఠుడు చెప్పిన తర్వాత విశ్వామిత్రుడిని పంపించడానికి అనుమతిస్తాడు. అలాంటి ప్రేమతో ఉన్నటువంటి రాముని పైన ప్రేమ ఉన్నటువంటి దశరథుడికి మాట వినేసరికి ఏమి చెప్పలేక మనసు విదారంగా మారి స్పృహ కోల్పోయి పడిపోతాడు. కొద్దిసేపు స్పృహలోనే ఉండడు.
ఆ స్పృహ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఓ కైకేయి నువ్వు మనసు మార్చుకో, నీ కాళ్ళు పట్టుకుంటా, నా పైన దయతలుచు, నేను ఈ అయోధ్య వాసులకు ఏ మాట చెప్పలేను, కాబట్టి నా మాట నాకు అపకీర్తి కలగకుండా ఉండాలి అంటే నీ మనసును మార్చుకోవాలి. ఈ అయోధ్య వాసులందరూ కోరుకుంటున్నాడు రాముడే యువరాజు కావాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. యోగ్యుడైనటువంటి రాముడు లేకపోతే ఈ ప్రజలందరూ కూడా భయపడిపోతారు, వారు కూడా బాధపడిపోతారు. కాబట్టి నువ్వు నా మనస్సును మార్చుకో, నీ మనస్సును మార్చుకున్నట్టయితే వీరందరూ సంతోషంగా ఉంటారు, మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజారంజనంగా ఉంటుంది. కాబట్టి నీ మనస్సు మార్చుకొని ఎంత ప్రాధాన్యపడినా మంతర నేర్పించినటువంటి మనస్సు వికారంగా మారిపోయిన తర్వాత, ఆ మొండితనం వచ్చిన తర్వాత అసలే మారదు. మార్చుకుందా కైకేయి? మార్చుకోలేదు. నువ్వు భూమిపైన పడిపోయినా స్పృహ కోల్పోయినా కూడా నా మాట నా ఆలోచనలు మారవు. ఎట్టి పరిస్థితుల్లో భరతుడే రాజు కావాల్సిందే, రాముడు అడవికి వెళ్ళాల్సిందే 14 సంవత్సరాలు. మహాభారతంలో కూడా అక్కడ కూడా ఒక విలన్ ఉన్నాడు. ఇక్కడ కైకేయికి ఒక విలన్ ఎలా ఉన్నాడో అక్కడ దుర్యోధను కూడా ఒక విలన్ ఉన్నాడు. ఎవరా విలన్? శకుని మామ. ఆ శకుని కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? గాంధారి అన్న సోదరుడు, గాంధారి సోదరుడు. ఆ గాంధారి సోదరుడుగా ఉన్నటువంటి వాడు అక్కడి నుంచి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? మొత్తం వంశాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. దుర్యోధనుకి సుయోధనుడు వాస్తవానికి పేరు, కానీ చిన్నప్పటి నుంచి దుర్గుణాలు నింపుతున్నాడు, స్లో పాయిజన్ ఇస్తున్నాడు. మంథర కూడా అంతే, ఇక్కడ స్లో పాయిజన్ ఇస్తున్నాడు. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి సంధి చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, వేదవిధుడైనటువంటి శ్రీకృష్ణుడు సంధికి చేయడానికి వచ్చినా కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క మాటల ప్రభావం దుర్యోధను పైన పడలేదు. కారణం శకుని ఎంత నింపి ఉంటాడు, ఎంత విషాన్ని నింపి ఉంటాడు. అలాగే దశరథుడు సాక్షాత్తు పరమేశ్వరుడు, పతి పరమేశ్వరుడు కాబట్టి స్వామి భర్త చెప్తున్నాడు, అయినా కూడా కైకేయి మాట వినలేదు అంటే మంతర ఎంత నింపి ఉండొచ్చు, ఎంత విషాన్ని నింపి ఉండొచ్చు. ఆ సమయంలో ఎప్పుడైతే మతి భ్రమిస్తుందో, అజ్ఞానం ఆవరిస్తుందో, జ్ఞానం అనేటువంటి విషయాలు ఎప్పటికీ బోధపడవు. మన లోపల కూడా ఒకసారి మొండితనం వచ్చిందంటే మంచి విషయాలు లోపలికి ప్రవేశించవు. విషం పూర్తిగా నిండిన తర్వాత అమృతం లోపలికి వెళ్తుందా? కుండ లోపల విషం పూర్తిగా నిండిన తర్వాత ఆ అమృతం చుక్క పనిచేస్తుందా? పని చెయ్యదు. దానికి నిరంతరం 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 మంచి విషయాలు బోధించేవారు ఉంటే అప్పుడు ఆ చెడు దూరం అవుతుంది. కానీ అంతవరకు అందులో ఆ విషం ఆలోచనే ఉంటాయి. అలా కైకేయి మనస్సులో విషపు ఆలోచన ఉండడం వల్ల ఎంత ప్రయత్నం చేసినా ఒప్పుకోదు. ఈ విషయం కాస్త సుమంత్రునికి తెలుస్తుంది. సుమంత్రుడిని పిలవడం జరుగుతుంది. ఆ కైకేయి దశరథుడు ఇద్దరు ఒకడు అక్కడ ఉన్నప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడికి తీసుకొని రా అని దశరథుడు అంటాడు. ఆ సుమంత్రుడు వెళ్ళి రామునికి తెలియజేస్తాడు, కైకేయి సహితుడైనటువంటి దశరథుడు మీ తండ్రి గారు నిన్ను ఆహ్వానిస్తున్నారు, నువ్వు రావాలి అంటే ఆ రాముడు కూడా చాలా సంతోషించి కైకేయీదేవి ఆ మాత ఒప్పుకోవడం జరిగింది. రేపటి రాజ్యాభిషేకం గురించి చర్చించడానికి పిలుస్తున్నారనేది రాముడు అనుకొని సంతోషంగా అక్కడికి వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి రాముడికి కొంత సందేహం వస్తుంది. దశరథుడు హృదయ విదారంగా ఉన్నాడు, చాలా దుఃఖితుడై ఉన్నాడు. కైకేయి కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల నగలు కింద పడేసి ఉన్నటువంటి స్థితిని చూస్తాడు. కైకేయి మాత కాళ్ళు మొక్కి, ఏమైంది, మీరు ఎందుకోసం ఆహ్వానించినారు, ఈ పరిస్థితి ఏమిటి, మనమందరం సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం కదా, రేపటి రాజ్యాభిషేకం గురించి మనం అందరం చర్చించుకోవాల్సిన సమయం కదా, మరి మీరు ఈ విధంగా ఉన్నారేమిటి, ఏం జరిగింది అని దశరథుడిని అడిగినప్పుడు, తండ్రి ఓ పితృవర్య ఏం జరిగింది చెప్పండి అన్నప్పుడు ఆ దశరథుడి నోట మాట రాలేదు. ఎలా చెప్పాలి, నువ్వు రాజు కాబోతున్నావు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి ఆ నోట నుండే
నువ్వు రాజు గావు, రాజ్యాభిషేకం నుండి నువ్వు భ్రష్టుడవుతున్నావు, నీవు వనవాసానికి వెళ్ళాలి అని ఈ నోట నీ ఇటువంటి పరుష వాక్యాలు ఎలా పలకాలి అనేటువంటి దశరథుడు ఎలా నోరు తెరవకుండా ఉన్నటువంటి సమయంలో కైకేయి ధైర్యం చేసుకొని, మీ తండ్రి గారు మాట్లాడలేడు, నేను చెప్తా విను. చెప్పండి తల్లి, మీ తండ్రి గారు 2 వరాలు ఇచ్చాడు, ఆ 2 వరాలను కోరుకున్నాను. ఏమిటి ఆ 2 వరాలు? ఒకటి, నీ బదులుగా నా కుమారుడు భరతుడు రాజు కావాలి. రెండవది, నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఉద్యోగం వస్తుంది, తెల్లారేసరికి ఉద్యోగం రాదు. మనకు మంత్రి పదవి వస్తుంది, తెల్లారేసరికి ఒకానొక సమయంలో మంత్రి పదవి రాకుండా ఉందనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎలా ఉంటుంది? ఉంటుందా పరిస్థితి? 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తి 1,00,000 రూపాయలు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, సంతోషంగా ఉంటామా? 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వస్తున్నాను అని చెప్పాడు, మనం సంతోషంగా ఎదురు చూస్తున్నాం, కానీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? మన స్థితప్రజ్ఞత కోల్పోతామా లేదా? కానీ రాముడు అటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాడు, సాక్షాత్తు ఈశ్వరోపాసన చేస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క మనసు మారలేదు. పట్టాభిషేకుడు అవ్వడానికి ఎలాంటి స్థితి ఉండేనో, వనవాసాన్ని వెళ్ళడానికి భరతుడు రాజు అవుతున్నాడనే మాటలు విన్న తర్వాత తన మనసులో ఎటువంటి దుర్భావన రాలేదు. అలాంటి పవిత్రమైనటువంటి మనసు కలిగిన వాడు కాబట్టి ఇప్పటికీ మనం రాముణ్ణి తలుచుకుంటున్నాము, స్మరించుకుంటున్నాము. రామో విగ్రహవాన్ ధర్మ. కానీ ఈ మాటలు విన్నటువంటి లక్ష్మణుడికి కోపం వచ్చిందా రాలేదా? లక్ష్మణుడికి మాత్రము కోపం వస్తుంది, కానీ రాముడికి మాత్రం అసలే కోపము లేదు. ఎలా ఇలాంటి స్థితి ఉంటుంది చెప్పండి? ఈ స్థితిని మనం పొందగలుగుతాము? మహర్షి దయానందుడికి విషం ఇచ్చినటువంటి వాడు సాక్షాత్ ముందటికి తీసుకొని వస్తాడు తహసీల్దారు. తీసుకొచ్చిన తర్వాత ఇతడే మీకు ఇచ్చినటువంటి విషదాత, మరి ఇతన్ని జైల్లో మనం బంధిద్దాము అన్నటువంటి ఆ సమయంలో మరి మహర్షి ఏమంటాడు? मैं इस जग को बंधन में बंधने के लिए नहीं आया, बंधन से विमुक्त करने के लिए आया हूं, छोड़ने के लिए, छुड़ाने के लिए आया हूं. అలాంటి పవిత్రమైనటువంటి మనసు మనకు ఉంటుందా? విషదాతను కూడా క్షమించేటువంటి ఆ తత్వము ఎవరి లోపల ఉంటుంది? ఎవరైతే పరమేశ్వరుని సన్నిధిలో ఉపాసన చేస్తుంటారో అటువంటి వారికి మాత్రమే ఉంటుంది. ఇతరులకు అటువంటి భావన కలగదు. మామూలు విషయం కాదు. ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి మార్గదర్శకుడైతే, ఆదర్శమూర్తి అయితే, ఈ కలియుగంలో మన వేదోద్ధారకుడు, ఆర్య సమాజ సంస్థాపకుడు వినబడతలేదు ఆచార్య. ఆదర్శమూర్తి, మార్గదర్శకుడు. రోజు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటారా? బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటారా లేదా? రోజు భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇల్లు ఎలా ఉంది, వాకిలు ఎలా ఉంది, కార్ ఎలా ఉంది, సెల్ ఫోన్ ఎలా ఉంది చూసుకుంటామా? చూసుకోమా? సెల్ ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే పరిష్కారం చేస్తామా? చేయమా? ఇందాక కట్ అయింది, మళ్ళీ చేసినామా లేదా? చేసినాం, అవునా కదా? మైకులో ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సమాధానం చేస్తామా? చేయమా? జడ పదార్థాలను మనము వెంటనే దాని సమాధానం చేస్తున్నాం, గుర్తుంచుకుంటున్నాము. కానీ మనకు
వేద విద్యను అందించినటువంటి మన గురువు గారైనటువంటి మహర్షిని మనం ప్రతిదినం గుర్తు చేసుకుంటున్నామా? ఎవరి కారణంతో, ఎవరి కృషి వలన, ఎవరి త్యాగం వలన ఈరోజు మనకు వేద విద్య అందిందో, ఏ వేద విద్య ద్వారా ఈరోజు మనకు సమాజంలో సామాన్య జనుల మధ్యలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం మనకు లభిస్తుందో అటువంటి మహర్షిని మనం రోజు ప్రతిదినం స్మరించుకుంటున్నామా? ఎవరికి వారే ప్రశ్నించుకోండి. మహర్షి పరమేశ్వరుని సన్నిధిలో ఉన్నాడు. పరమేశ్వరుని వదిలిపెట్టి ఎప్పుడు కూడా మహర్షి తన పనులను చేయలేదు. పరమేశ్వరుని ఆజ్ఞని పాటించినాడు, మనుషుల ఆజ్ఞను పాటించలేదు, మనుషుల మాటలు వినలేడు. మహర్షి ఎవరి మాటలు విన్నాడు? దయానందుడు పరమాత్మ మాటలు విన్నాడు కాబట్టి మహర్షి అయ్యాడు. మనం ఎవరి మాటలు వింటున్నాం? మనుషుల మాటలు వింటున్నాం కాబట్టి రాక్షస ప్రవృత్తి మన లోపల వస్తుంది. మనుషుల మాటలు వినడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనుషులు అజ్ఞానులు, సంపూర్ణ జ్ఞానులు కాదు. మనుషులు చెప్పేటువంటి విషయాల్లో కొంత అజ్ఞానం కూడా ఉంటుంది. ఇతరుల గురించి చెప్పేటప్పుడు మనము అసలే వినకూడదు. ఎవరైనా వేదం గురించి చెప్తున్నారంటే విందాం, ఎవరైనా వేద ప్రవచనం చేస్తున్నారంటే విందాం, ఎవరైనా శాస్త్రం గురించి చెప్తున్నారంటే విందాం. కానీ ఎవరైనా మనుషుల గురించి చెప్తున్నారు అంటే వారి లోపల దుర్గుణాల గురించి చెప్తున్నారు, వారి లోపల బలహీనతల గురించి చెప్తున్నారు, వారు మనకు చేసినటువంటి అవమానం ఏవైతున్నా వాటిని గుర్తు చేస్తున్నారంటే అటువంటి మాటలు మనం ఎప్పటికీ వినకూడదు. వింటే ఏమవుతాం? చెడిపోతాం. పరమేశ్వరుని కృపకు పాత్రులం కాం, దూరం అయిపోతాం. కాబట్టి ఈ కాలంలో ఏ విధంగానైతే మహర్షి దయానంద సరస్వతి పరమేశ్వర సన్నిధిలో ఉంటూ అన్ని పనులు చేశాడో ఆ కాలంలో శ్రీరామచంద్రమూర్తి కూడా అంతే. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించినాడు. వేదం ఏం చెప్తుంది? పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ ఏమిటి? వేదమే. ఏ వేదం ఏం చెప్తుంది? ఒక పుత్రునిగా, ఒక పతిగా, ఒక ధర్మరాజుగా, ఒక శత్రువుగా ఎలా ఉండాలి అనేది మనకు శ్రీరాముని యొక్క చరిత్ర తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక శత్రువు కూడా ఎలా ఉండాలి అనేది శ్రీరామచంద్రుని ద్వారా తెలుసుకోవచ్చు. ఒక మిత్రునిగా ఎలా ఉండాలి అనేది శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక భర్తగా, ఒక పుత్రునిగా, ఒక మిత్రునిగా అన్ని రకాలుగా మనకు మార్గదర్శనం చేసేటువంటి కావ్యమేది? రామాయణం. ఎప్పుడైనా ఏదైనా సందేహం వస్తే మనం ఏ కావ్యం చదవాలి? వాల్మీకి రామాయణం అనేటువంటి కావ్యాన్ని చదివితే మనందరికీ అర్థమవుతుంది. మరి ఆ రాముడు ఆ మాటలు విన్న తర్వాత ఎలాంటి సంకోచం కలగలేదు. వెంటనే ఆ విషయాన్ని ఒప్పుకొని, మీ ఆజ్ఞ శిరోధార్యం మాత, ఖచ్చితంగా తండ్రి మాట నేను జవదాటను, తప్పకుండా పాటిస్తాను. మీ మాట తండ్రి వాక్కుగా నేను శిరోధార్యంగా వహిస్తూ ఈరోజే ఈ క్షణమే నారవస్త్రాలు ధరించి నేను వెళ్తాను అని వారి యొక్క ఆశీస్సులు పొంది అక్కడి నుంచి బయలుదేరుతాడు. బయలుదేరి కౌసల్యమాత యొక్క ఆజ్ఞను పొందుతాడు. కౌసల్యమాతకు అప్పటి వరకు ఆ విషయం తెలియదు. రాముడు శ్రీరామచంద్రమూర్తి వెళ్ళి ఈ విషయం తెలియజేస్తాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి నోట నుండి విన్న తర్వాత కౌసల్యదేవి కూడా బాధ కలుగుతుంది. నాయన, నువ్వు ఆ మాట వినకు, నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. అవసరమైతే దశరథుడి మీద దండయాత్ర చేసి కూడా నువ్వు యువరాజు అయితే సహకరిస్తాం, అంతవరకు కూడా వెళ్తారు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్తే లక్ష్మణుడు కూడా అదే అంటాడు, నీకు రక్షణగా నేను ఉంటాను. ఇది అధర్మము. ధర్మం ఏమిటి? నువ్వు యువరాజు కావాలి, జ్యేష్ఠపుత్రుడిగా నువ్వు యువరాజు కావాలి అని ధర్మం చెప్తుంది. కాబట్టి ధర్మాన్ని మనం పాటించాలి అని కౌసల్యదేవి లక్ష్మణుడు అన్న తర్వాత కూడా ఆ రాముడు ధర్మం యొక్క రహస్యాలను కౌసల్యమాతకు చెప్తూ లక్ష్మణుడు కూడా చెప్తున్నాడు. ధర్మం ఏమిటి అంటే నువ్వు చెప్తున్నది కూడా ధర్మమే, కానీ ఆ ధర్మంలోని ఇంకొక అంతరార్థం ఏమిటి అంటే తండ్రి వాక్కును తప్పకుండా పాటించాల్సిన బాధ్యత పుత్రుని పైన ఉంటుంది. ఈ తండ్రిని యొక్క ఆజ్ఞ కాబట్టి తప్పకుండా పాటించవలసిందే. సామాన్య ధర్మం ఏమిటి అంటే జ్యేష్ఠపుత్రునిగా నేను యువరాజు కావాలి, సామాన్యమైన ధర్మం. కానీ దానికన్నా ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటి అంటే తండ్రి మాట వినాలి, పుత్ర ధర్మం ఇది. యువరాజు కన్నా ముందు నేను తండ్రి గారికి నేను పుత్రుణ్ణి కాబట్టి ఆ పితృవాక్య పరిపాలన తప్పకుండా చేయాల్సిందే. మరి కౌసల్య మాత అంటుంది, నేను నీ మాత కదా, నా మాట నువ్వు పాటించవా అంటే తప్పకుండా పాటిస్తా, కానీ నీకన్నా ముందు
నీకు పతిగా ఉన్నటువంటి నాకు పితగా ఉన్నటువంటి దశరథుడు మనందరికీ రాజు. కాబట్టి రాజు మాట వినాల్సిన బాధ్యత ప్రజలుగా మనందరిది. కాబట్టి నేను ఆ మాటను వింటాను, ఇదే ధర్మం అని కౌసల్య మాత కూడా నచ్చజెప్తాడు. మరి సీతాదేవి దగ్గరికి వెళ్తాడు. సీతాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలియజేస్తాడు. సీతాదేవి, నీవు ఇక్కడే ఉండు, నువ్వు సుకుమారివి, నువ్వు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఏవైతే వరాలు కోరుకున్నదో ఈ వరాలని నా కొరకు నేను వనవాసం వెళ్ళాలని కోరుకున్నది, కానీ సీతాదేవి వనవాసం వెళ్ళాలని కైకేయి మాత కోరుకోలేదు, తండ్రి గారు కోరుకోలేదు. కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం, నువ్వు ఇక్కడే ఉండు, నాతో పాటు నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో పాటు వస్తే చాలా నరకయాతన ఉంటుంది, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి అని, ఆ అరణ్యంలో ఎన్నో క్రూర మృగాలు ఉంటాయి, మనం నడవాల్సి ఉంటుంది, ఎన్నో రకాల ముళ్ళు ఉంటాయి, అవన్నీ గుచ్చుకుంటాయి. నువ్వు సుకుమారిగా ఉన్నటువంటి దానివి, నువ్వు ఎప్పుడు కూడా బాధపడలేదు, కష్టాలు అనుభవించలేదు, నువ్వు నాతో పాటు రాకూడదు అని సీతాదేవిని అన్నప్పుడు అది కుదరదు. ఎక్కడ పతియే, ఎక్కడ స్వామి ఉంటాడో, ఎక్కడ భర్త ఉంటాడో అదే నా స్వర్గం. ఇవన్నీ కష్టాలు నాకు తృణప్రాయం, నీతో పాటే నా నడక. కాబట్టి నా యొక్క ప్రతిజ్ఞను నువ్వు భంగం చేయడానికి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను వదిలిపెట్టాను, ఖచ్చితంగా నీతో పాటే వస్తాను. ఇలా రాముడు సీతాదేవిని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, లక్ష్మణుడు కూడా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సీతాదేవి ఒప్పుకోలేదు, లక్ష్మణుడు కూడా ఒప్పుకోలేదు. సీతాదేవి లక్ష్మణుడు సహితంగా రాముడు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఎవరికైతే ఈ వనవాసం వెళ్ళేది ఎటువంటి శాపం కలిగిందో వారు మాత్రమే వెళ్ళడానికి సిద్ధమవుతారు, కానీ మిగతా వారు కూడా వెళ్ళడానికి ఈరోజు సిద్ధమవుతారు. 4 కుమారులు ఉంటారు ఇంట్లో. 4 కుమారుల్లో ఒక కుమారుడి పైన తండ్రి గారికి కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోను అని తండ్రి గారు తిడతారు. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిందే, నీ వల్ల ఇంటి వాతావరణం అంతా చెడిపోతుంది, నీవు నీ భార్య పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎక్కడైనా ఉండు అని అన్నప్పుడు మిగతా కుమారులు వెళ్తారా? వెళ్ళడానికి ఇష్టపడతారా? లేదా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? నువ్వు నన్ను వెళ్ళిపోమంటావా? ఇది నీ ఆస్తియా? మా తాత సంపాదించిన ఆస్తి. చట్టం ఏం చెప్తుంది? తాత ఆస్తి ఎవరికి చెందుతుంది? తాత ఆస్తి ఎవరికి? మనవడికి చెందుతుంది. మరి దశరథుని ఆస్తి ఎవరిది? తాతలు ఇచ్చిందే కదా. ఆ ఆస్తి అంతా ఎవరిది అవుతుంది? మనమడగా రాముడిది అవుతుంది, మిగతా వారిది అవుతుంది. మరి అలాంటప్పుడు చెప్పగానే ఎలా వెళ్ళిపోతా అని రాముడు అనుకున్నాడు. మరి రాముడికే కదా వనవాసం, లక్ష్మణుడికి అవసరం లేదు, రాముడు కూడా వద్దంటాడు. కానీ లక్ష్మణుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? రాముని పైన ఉన్న ప్రేమ, భక్తి. సీతాదేవి కూడా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అరణ్యంలోకి? కానీ సీతాదేవి తమ పత్ని ధర్మాన్ని ఆమె అనుసరించింది. వేదం ఏం చెప్తుంది? ఎక్కడైతే పతిదేవుడు ఉంటాడో అక్కడే పత్ని ఉండాలి. మా సవ్యేన అతిక్రామ అనేటువంటిది మనము సప్తపది వేస్తున్నప్పుడు ఒక వాక్యం వస్తుంది. నీ అడుగుజాడులన్నీ నేను నడుస్తాను, నీ నుండి ఎప్పటికీ దూరం కాను అని 7 అడుగులు వేసిన తర్వాత, ఆ యొక్క పాణిగ్రహం అయిన తర్వాత ఎప్పుడైతే ఆ స్త్రీ ఒక పురుషుని భర్తగా ఊహించుకుంటుందో ఆ పురుషుడే పతియే సర్వస్వం అవుతున్నాడు. అలాంటప్పుడు ఆ యొక్క ఛాయకు దూరం అవుతుందా స్త్రీ? ఎప్పుడైనా భర్తకు దూరంగా ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడైనా సుఖంగా ఉంటుందా? అసలు సుఖంగా ఉండలేదు. ఏ స్త్రీ అయినా కానీ ప్రకృతి ధర్మాన్ని, వేద ధర్మాన్ని పాటించేటువంటి స్త్రీ ఎప్పుడైనా కానీ భర్త దగ్గరనే ఉండాలనే కోరుకుంటుంది. అలాంటి సీతాదేవి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. మరి లక్ష్మణుడితో పాటు ఉర్మిళ కూడా వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి కదా. లక్ష్మణుడితో పాటు ఉర్మిళ కూడా వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి కదా. మరి ఉర్మిళ వెళ్ళడానికి సిద్ధం అవ్వలేదా? ఆమె కోరుకోలేదా? లక్ష్మణ, నువ్వు వెళ్తున్నా, నీతో పాటు నేను కూడా వస్తా, నువ్వు నా పతి, నువ్వు నా స్వామివి, నా భర్తవి, కాబట్టి నీతో పాటు నేను వస్తాను. ఉర్మిళ కోరుకోలేదా? కోరుకుంది. కానీ ఓ ఉర్మిళ, నువ్వు నా వెంట రాకు. నువ్వు ఒకవేళ వచ్చినట్టయితే
నేను నీ సంరక్షణలో ఉండాల్సి ఉంటుంది, నిన్ను రక్షించడానికి నా సమయం అంతా అవుతుంది. నేను నా అన్న అయినటువంటి రామునికి రక్షణగా ఉండడానికి, ఆ వదిన అమ్మగా ఉన్నటువంటి సీతామాతకు రక్షణగా వెళ్తున్నాను. నువ్వు వచ్చినట్టయితే నా ప్రతిజ్ఞ భంగం అవుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. నీవు నా తల్లి సుమిత్ర, కైకేయి, కౌసల్యమాత సేవ కొరకు ఇక్కడే ఉండు అని లక్ష్మణుడు నచ్చి చెప్తాడు ఊర్మిళకు. ఆ ఊర్మిళ కూడా త్యాగం చేస్తుంది. ఇక్కడ అందరూ త్యాగ పురుషులే. రామాయణంలో మనం ఏం వింటున్నాం? త్యాగం. ఇలాంటి త్యాగము, సాక్రిఫై మనము మన ఇంట్లో చేస్తామా? ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ మాట పడతామా? భార్య కోపంతో ఒక మాట భర్తను అన్నదనుకోండి, భర్త పడతాడా? తిరిగి అంటాడా? భార్య కోపంలో ఒక మాట అంటే ఆ మాటకు తిరిగి అనాలనా లేదా? ఏదో కోపంలో ఉంది, పని ఎక్కువైపోయింది, సరే కోపంలో అన్నది కదా అని మనము నిశ్శబ్దంగా ఉండడం మంచిదా? తిరిగి మాట అనడం మంచిదా? లేకపోతే పురుష అహంకారం బయటకు వచ్చి పతిదేవుని ఎలా అంటావు అని తిరిగి మళ్ళీ 4 మాటలు అనడమా? అనకూడదు. భార్య కోపంతో ఉంటే భర్త శాంతంగా ఉండాలి, భర్త కోపంతో ఉంటే భార్య శాంతంగా ఉన్నప్పుడు ఆ పరివారమే నిలుస్తుంది. ఇద్దరు అశాంతిగా అయిపోయారని, ఇద్దరు కోపంతో వచ్చేసారనుకోండి, ఏమవుతుంది? ఇంట్లో ఉన్న కాస్త గొడవ రోడ్డు మీదకి వస్తుంది. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇక ఆ పరివారం నిలుస్తుందా? ఎవరి పరివారంలోనైతే పోలీసులు కానీ లాయర్లు కానీ వస్తారో, మధ్యవర్తులు వస్తారో, ఆ పరివారము నిలబదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకరకే వివాహ సంస్కారంలో వివాహం చేస్తున్నప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే సఖే సప్తపది భవాని 7వ అడుగు వేపిస్తుంటారు. మీరిద్దరు కూడా లైఫ్ లాంగ్ పార్ట్నర్స్, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా సమస్య వస్తే మీ ఇద్దరే కూర్చొని సమాధానము చేసుకోండి. 3వ వ్యక్తికి అవకాశము ఇవ్వకండి. ఒకవేళ 3వ వ్యక్తికి అవకాశం ఇవ్వదలిచినచో ఎవరికి ఇవ్వాలి? మీ శ్రేయోభిలాష అయినటువంటి గురువు లేదా తండ్రి లేదా మామ, ఎవరైతే మీ గురించి మేలు కోరుతున్నారో అటువంటి వారికి మాత్రమే చెప్పు, వారికి అవకాశం ఇవ్వు. ఇతరులకు మాత్రం అసలే మీ విషయాలు బయటకు పోనివ్వకు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? కిట్ పార్టీలు జరుగుతుంటాయా? మహిళా మనుల కిట్ పార్టీలు. ఏం జరుగుతుంది కిట్ పార్టీలో? ఏం జరుగుతుంది? ప్రతి ఇంటిలో జరిగిన విషయాలన్నీ కూడా తన స్వాములు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేదే చర్చించుకుంటూ ఉంటారు. మహిళా మండలి కానీ ఇవన్నీ కూడా. కిట్ పార్టీలో వారందరికీ నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే, మీరందరూ కూర్చొని కేవలం ఎంజాయ్మెంట్ అని కాకుండా మీ లోపల కూడా భక్తి భావన కలగడానికి మీరు రామాయణం తీసి ఎప్పుడెప్పుడు పార్టీ జరుగుతుందో అప్పుడప్పుడు 1 గంట సేపు రామాయణ పారాయణం చేయండి. ఒక 4 గంటలు పార్టీ చేసుకోండి. ఆ 4 గంటలలో మొట్టమొదలుగా రామాయణం చదవండి. రామాయణం జరిగిన తర్వాత మిగతాయన్నీ కూడా మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ రామాయణం చదివిన తర్వాత ఇక అపశబ్దాలు పలకాలనే ఆలోచన, భర్త గురించి ఇతరుల గురించి చెప్పేటువంటి ఇంటి విషయాలు, ఇంటి గుట్టు బయటపడనీయకుండా కాపాడుకుంటారు. మీ మతి భ్రమించదు. ఇలా చుట్టుపక్కల వారికి మనం అవకాశం ఇవ్వకూడదు. అలాంటి అవకాశం ఇవ్వకుండానే శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అరణ్యవాసానికి వెళ్తాడు. వీరికి రక్షణగా లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. బయలుదేరుతున్నప్పుడు నార వస్త్రాలతో బయలుదేరుతున్నటువంటి వారి వెంట అయోధ్య వాసులందరూ కూడా బయలుదేరుతాడు. అందరూ కూడా విలపిస్తున్నారు, బాధపడుతున్నారు. హే రామ హే రామ అంటున్నారు. మీరు వెళ్ళకూడదు, మీరు ఒకవేళ వెళితే మేమందరం అనాథలమైపోతాము అని వారందరూ కూడా వారి వెంట వెళ్తున్నారు. మీరు ఎంత చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా నా ధర్మాన్ని మాత్రం నేను వదలలేను, కాబట్టి నా ధర్మము ఇదే, నేను అరణ్యానికి వెళ్ళాల్సిందే అని ఆ రాముడు అందరికి నచ్చ చెప్పేసి బయలుదేరుతాడు. అరణ్యంలోకి వెళ్తాడు. అరణ్యంలో చిత్రకూట పర్వతం పైన అక్కడ నివాసం ఉంటాడు. అక్కడ నివాసం ఉండి ఆ ప్రాంతంలో కుటీరం వేసుకొని ఏ విధంగానైతే యోగులు, తపస్సులు
ఏ రకంగానైతే యోగాభ్యాసం చేస్తారో అటువంటి నేలపైన పడుకోవడము, బ్రహ్మచర్య పాలన చేయడము, పూర్తిగా ఆర్య ధర్మం ఏదైతే ఉందో బ్రహ్మముహూర్తం నుంచి మొదలుకొని రాత్రి వరకు ఉన్నటువంటి నియమాలన్నీ పాటిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం జరిగింది? కైకేయి చేసినటువంటి ఘట్టాలన్నీ కూడా ఆ భరతుని దగ్గరికి చేరుతాయి. భరతునికి నిమంత్రణ వెళ్తుంది, నువ్వు త్వరగా ఎక్కడికి రావాలి? అయోధ్య నగరానికి రావాలి. ఈ లోపల ఏం జరిగింది? దశరథుడు విలపిస్తూ విలపిస్తూ బాధపడుతూ చివరికి తన ప్రాణాలను కోల్పోతాడు. ఈ ప్రాణాలు కోల్పోవడానికి ఒక కథ వస్తుంది, శ్రవణ కుమారుని కథ. దశరథుని యొక్క ఒక విద్య ఉండేది, శబ్దభేద బాణము. ఆ శబ్దభేద బాణం వదిలిపెట్టేసరికి ఏనుగు అనుకొని బాణాన్ని వదిలిపెడితే అక్కడ ఆ నదిలో నుంచి నీటిని ముంచుతున్నటువంటి శ్రవణ కుమారుని గుండెలోకి బాణం పోతుంది. ఆ శ్రవణ కుమారుని తల్లిదండ్రులకు నీటిని సేవింపజేయడానికి వెళ్ళినటువంటి వయస్సు సమయంలో ఆ శ్రవణ కుమారుడు విలపిస్తూ, మా అమ్మ నాన్న అక్కడ చెట్టు కింద సేద తీరుతున్నారు, ఈ నీటిని వెళ్ళి ఇవ్వమని చెప్తే ఆ దశరథుడు వెళ్ళి బాధపడుతూ, వివరణ జరిగిందంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ శాపగ్రస్తమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అనే విషయము దశరథుడు మిగతా వారికి తెలియజేస్తాడు, కౌసల్య మాతకు తెలియజేస్తాడు. ఎందుకంటే కైకేయి దగ్గర ఉన్నాడు కదా. ఎవరి దగ్గర ఉన్నాడు అప్పుడు? కౌసల్య దేవి దగ్గర ఉన్నాడు. మరి ఈ శ్రవణుని యొక్క తల్లిదండ్రుల యొక్క మునివరుల యొక్క శాపగ్రస్తంతోనే దశరథుడు ఈ రకంగా పుత్రవియోగం జరిగిందా అనే ఒక ప్రశ్న వస్తుంది. శాపాలు పనిచేస్తాయా? పనిచేయవా చెప్పండి. కర్మఫలం పనిచేస్తుంది. తను చేసినటువంటి కర్మ నీడలాగా వెంటాడుతుంది. మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకు తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. అదే మనం నమ్మాలి. వేదానుకూలమైనటువంటి విషయాన్ని మనం నమ్మాలి. దశరథుడు ఏ పద్ధతి ప్రకారంగానైతే పుత్రవియోగం చేశాడో మునివర్యులకు, అదేవిధంగా దశరథుని కూడా పుత్రవియోగం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ పుత్ర శోకంతో తన ప్రాణాలను కోల్పోతాడు. అటువంటి దశరథునికి మరి కర్మలు చేయాలి అంటే, అంత్యక్రియలు చేయాలి అంటే కుమారుడు ఉండాలి కదా. రాముని తర్వాత ఎవరు? భరతుడు రావాలి కదా. భరతుడు రావాలి అంటే కేకేయ రాజ్యం నుంచి రావడానికి కొన్ని దినాలు పడుతుంది. మరి అప్పటి వరకు ఇక్కడ ఈ శరీరం కుళ్ళిపోతుంది కదా. మరి ఆ కుళ్ళిపోయే శవాన్ని ఏం చేయాలి? మరి ఇప్పుడైతే ఏముంటాయి? స్ట్రక్చర్ ఏది ఉంటాయి కదా, స్ట్రెచర్ ఉంటుంది కదా, ఆ ఐస్ది ఫ్రిడ్జ్ లాంటిది, అందులో శరీరాన్ని సురక్షితంగా ఉంచుతారు. మరి ఆ సమయంలో ఉన్నాయా ఇవి? మరి అప్పుడు ఆ సమయంలో తైలాలు ఉండేవి. ఒక దివ్యమైనటువంటి ఔషధయుక్తమైనటువంటి తైలంలో ఆ శరీరాన్ని కుళ్ళిపోకుండా ఉంచేటువంటి వారు. ఇప్పటికి మనం పిరమిడ్స్ చూస్తాం. పిరమిడ్స్లో ఉన్నటువంటి శవాలు ఇప్పటికీ మమ్మీస్ అవి ఉన్నాయా లేవా? మామూలుగా భూమిలో ఎవరైతే కొంతమంది పాతి పెడుతుంటారో, వాస్తవానికి అంత్యక్రియలు ఎలా చేయాలి? వేదానుకూలంగా ఆవు నెయ్యితో హవన సామగ్రితో దహన సంస్కారాలు చేయాలి. భూమిలో పాతి పెట్టకూడదు. ఇది వేద విరుద్ధమైనటువంటిది. అలా భూమిలో పాతి పెట్టినటువంటి శవాలు కొన్ని రోజులలో కుళ్ళిపోతాయి. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితము మమ్మీస్ ఇప్పటికీ కుళ్ళిపోతలేవు అంటే అందులో కొన్ని దివ్యమైనటువంటి ఔషధయుక్తమైన తైలాలు పోయడం జరిగింది. అలాగే ఆ సమయంలో టెక్నాలజీ అలా ఉండేది. మనం అనుకుంటాం ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ ఉంది అని, కానీ ఇంతకన్నా ఎక్కువ టెక్నాలజీ ఎప్పుడుండే? త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కూడా ఉండేది. అప్పుడు విమానాలు ఉండేనా లేకుండేనా? ఉండే. అందుకే మనం అందరం పుష్పక విమానం అంటున్నాం. మరి విమానాలు కనుగొన్నది రైట్ బ్రదర్స్ అని అంటుంటారు కదా. మరి అందులో ఎంతవరకు నిజం? అసలే నిజం లేదు. రైట్ బ్రదర్స్ కాదు, విమానం మన భారతీయులే కనుగొన్నారు. ఒకవేళ కలియుగంలో ఈ మాట చెప్పినట్టయితే శివకర్ బాపూజీ తలపదే మహర్షి దయానంద సరస్వతి శిష్యుడైనటువంటి వాడు ముంబైలో ఒక చౌపాటిలో కొన్ని మీటర్ల వరకు విమానాన్ని తయారు చేసి బృహద్ విమాన శాస్త్రం, భరద్వాజ మహర్షి రచించినటువంటి బృహద్ విమాన శాస్త్రము, అలాగే మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి ఋగ్వేదాది భాష భూమికలో ఉన్నటువంటి ఆ విమాన ప్రకరణాన్ని చదివి ఎగరవేశాడు. ఆ ఫార్ములా తీసుకుని రైట్ బ్రదర్స్ దాన్ని వారు కూడా ప్రయోగాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రజలందరికీ, పిల్లలందరికీ ఏం నేర్పిస్తున్నారు? విమానం కనుగొన్నది ఎవరు?
ఇదన్నమాట. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? బయట దేశం నుంచి వచ్చారు. ఇలా నోరు పోస్తున్నారు. అందుకొరకే చూడడానికి మాత్రమే భారతీయులుగా ఉన్నారు, లోపల మొత్తం ఆ ఆంగ్లేయత్వం ఉంది. ఈరోజు మన పిల్లల మనసులో దేని పట్ల గర్వం ఉంది? భారతదేశం పట్ల గర్వం ఉందా? పాశ్చాత్య సంస్కృతి పట్ల వారికి మక్కువ ఉందా? దేని ఇష్టపడుతున్నారు పిల్లలు? పాశ్చాత్య సంస్కృతిని. ఎందుకంటే అలా చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో నూరిపోస్తున్నారు. మనకు ఏమో సమయం లేదు, మనమేమో రామాయణ కథలు వినిపించం, మనమేమో మహాభారత కథలు వినిపించం, మనమేమో సత్యాల ప్రకాశం చదివించము. చదివిస్తేనే కదా, చెప్తేనే కదా తెలిసేది. రాముడి గురించి, శ్రీకృష్ణుడి గురించి చెప్తేనే కదా వారికి తెలిసేది. అలా చెప్పడం లేదు. ఈ రకంగా ఆ యొక్క దశరథుని యొక్క శరీరాన్ని రక్షిస్తూ చివరిగా అప్పటి వరకు భరతుడు వచ్చేంత వరకు రక్షించి, భరతుని ద్వారా అంత్యక్రియలు చేయించి, చివరికి అస్థి నిమజ్జనం చేయాలి కదా, అస్థి విసర్జన చేయాలి కదా. ఆ అస్థి విసర్జన సమయంలో అది వాస్తవానికి మనకు చూపిస్తారు అస్థి విసర్జన నదిలో చేస్తున్నారు అనేది. కానీ మహర్షి దయానందుని లెక్క ప్రకారంగా ఎక్కడ చేయాలి అస్థి విసర్జన? పంట పొలాల్లో, భూమిలో, చెట్టు దగ్గర, నదిలో కాదు. ఎందుకంటే నదిలో వేస్తే, అస్థి విసర్జన చేస్తే ఏమవుతుంది? నది జలాలు కలుషితమవుతాయి. మనం ఏమంటాము? అస్థి విసర్జన మనం నదిలో విసర్జన చేస్తే ఆ ఆత్మ మోక్షాన్ని పొందుతుంది, ఆత్మకు సద్గతి అవుతుంది అని అలా చేస్తుంటాం. అది వాస్తవమైన విషయము కాదు. అలా భరతుడు చేసిన తర్వాత, అంత్యక్రియలు పూర్తయిన తర్వాత విన్న విషయాలన్నీ భరతుడికి చాలా కోపం వస్తుంది. నా రాముడు, నా అన్న, నేను అన్ననే పూర్తిగా ప్రేమించినటువంటి వాడిని, భక్తిగా కొలిచినటువంటి వాడిని, అటువంటి రాముని నాకు దూరం చేసిన ఓ కైకేయి తల్లి అని కూడా పదం పలకడు. కైకేయిని బాగా తిట్టి నూరు పోసి, నువ్వు చెప్పింది అసలే వినేది లేదు, నేను ఈ సింహాసనం పైన కూర్చున్నదే లేదు, నువ్వు ఎలా అనుకున్నావు? రాముడు కాకుండా నేను రాజసింహాసనం పైన కూర్చున్న ఎలా అనుకున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వు చూసినావు, నా గురించి నీకు తెలియదా అని కైకేయి మాతకు పూర్తిగా అనగా తల్లిగా భావించకుండా తిట్టేస్తాడు. తర్వాత రాముని ఎలాగైనా సరే అయోధ్య నగరానికి తీసుకెళ్ళి రావాలి అని అందరినీ వెంట తీసుకొని వెళ్తాడు. వెళ్తూ నిషాద రాజ్యానికి వెళ్తాడు. అక్కడ గుహుడు ఉంటాడు. ఆ గుహుని యొక్క సహాయంతో రాముడు ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత దూరం నుంచి లక్ష్మణుడు చూస్తాడు. లక్ష్మణుడు ఏం చూస్తున్నాడు? భరతుడు తన సైన్యంతో వస్తున్నాడు అనేది. ఈ విషయం మధ్యలో అందరూ కూడా భరతుడిని అసహించుకుంటారు, అయోధ్యవాసులు కూడా. అంటే భరతుడు కావాలని కోరికతోని కైకేయి మాత ద్వారా చెప్పించిన వాళ్ళందరూ అనుకుంటారు. కానీ తర్వాత వారిలో ఉన్నటువంటి సందేహాలకు నివృత్తి చేసి రాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దూరం నుంచి లక్ష్మణుడు చూస్తాడు. అంత సైన్యంని తీసుకొని వస్తున్నాడు అంటే మన మీద దండయాత్ర చేసి మళ్ళీ మనల్ని సంహరించి ఆ సింహాసన పైన అధిరోహించడానికి వస్తున్నాడు అనేటువంటి అనుమానము ఎవరు కలుగుతుంది? లక్ష్మణుడికి. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కోపంలో ఏది మంచి, ఏది చెడు, ఏది వాస్తవం అనేది తెలియదు. అలా లక్ష్మణుడికి అర్థం కాలేదు, కానీ రామునికి మాత్రం అవుతుంది. భరతుడిని చిన్నప్పటి నుంచి చూసినామో భరతుని లోపల అటువంటి మానస వికారాలు ఎట్టి పరిస్థితులు ఉండడానికి లేదు, అలాంటి దుర్భావన ఉండదు. వస్తున్నాడు అంటే ఏదో కారణమై ఉంటుంది. కాబట్టి ఓ లక్ష్మణ తొందరపడకు, వచ్చేంత వరకు వేచి చేయి అని ప్రతీక్షించు. ఆ భరతుడు తెలుసుకొని అందరినీ అక్కడే ఉంచేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి రాముని కాళ్ళ మీద పడి, ఓ రామా, ఓ అన్న, నాకు చెప్పకుండానే నువ్వు వచ్చేసావు. ప్రతి విషయంలో నువ్వు నీ ఛాయలో నన్ను ఉంచుకున్నావు. కానీ ఈ రాజ్యాభిషేకం విషయంలో, ఈ విషయంలో, నువ్వు వనవాస విషయంలో, ఈ నిర్ణయంలో నన్ను ఎందుకు నువ్వు పాలు పంచుకోలేదు, నాకు ఆ విషయం ఎందుకు తెలియజేయలేదు అని బాధపడుతూ నువ్వు వెంటనే అయోధ్య నగరానికి పద. నా తల్లి కైకేయి ఇచ్చినటువంటి మాటలకు నేను సమాధానం చెప్తాను. నాకు ఈ సింహాసనం వద్దు, ఈ వనవాసం వద్దు, నువ్వు నడు. లేదు భరత, నువ్వు ఎంత చెప్పినా నేను రాలేను. ఎందుకంటే తండ్రి మాట ధర్మం బోధిస్తుంది. నువ్వు రాజ్యాన్ని అధిరోహించాలి, అక్కడ రాజ్య పరిపాలన చేయాలి, నేను మాత్రం ఇక్కడే ఉండాలి, ఇది ధర్మం చెప్తుంది. నువ్వు ఎంత చెప్పినా నీ వెంట నేను రాలేను. అదే సమయంలో ఆ రాణులు కూడా వస్తారు. భర్త చనిపోతే తెల్ల వస్త్రాలు, శ్వేత వస్త్రాలు రాణులను చూసి
ఆ రామునికి సందేహం వస్తుంది. అప్పటికి ఆ ప్రసంగం రాలేదు. ఏమైంది, నా తల్లులు ఈ విధంగా ఈ వస్త్రాలతో వచ్చారంటే జరిగిన విషయము భరతుడు తెలియజేస్తాడు. మన తండ్రి గారు రాముడు, దశరథుడు లేడు. అప్పుడు రాముడు కూడా విలపిస్తాడు, లక్ష్మణుడు కూడా విలపిస్తాడు, సీతాదేవి కూడా విలపిస్తుంది. మరి రాముడు ఏడుస్తాడా ఏడువడా? రాముడు ఏడుస్తాడా ఏడువడా? ఏడుస్తాడు. ఒక నిజమైనటువంటి పుత్రుడు తండ్రిగా వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషికి లోపల బాధ కలుగుతుంది. కల్మషం లేనటువంటి మనసు కలిగినటువంటి వాడి యొక్క మనసు కరిగిపోయి ఏడుపు తప్పకుండా వస్తుంది. మనకిష్టమైనటువంటి వారు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, గురువు కావచ్చు, వారు దూరం అయితే మనకు ఏడుపు రావాలన్నా రాకూడదా? రావాలి. ఎవరి హృదయం ద్రవిస్తుందో వారికి ఏడుపు వస్తుంది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, తప్పకుండా రావాలి. రాముడు దేవుడు కాదు, రాముడు నరుడే, రాముడు మనలాంటి వాడే, రాముడు మహాపురుషుడు, మనలాగే ఉన్నవాడే అని చెప్పడానికి ఈ ఘట్టాలు మనకు సరిపోతాయి. దేవుడు అనుకుంటే మనం దేవుళ్ళం కాదు కాబట్టి రాముల్లాగా ఉండము, కానీ రాముడు కూడా మనవాడే, మనలాగానే అనుకుంటే రాముల్లాగా అవ్వడానికి మనమందరం ప్రయత్నం చేస్తాం. కాబట్టి రామాయణం ద్వారా రాముని చూపించినటువంటి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. భరతుడు కోరుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులు నేను రాలేను అని చెప్పిన తర్వాత ఇక భరతుడు అంటాడు చివరగా, రామ, నువ్వు ఏదైతే అనుకుంటావో, ఏదైతే నిర్ణయించుకుంటావో ఆ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించలేరు, దాని నుంచి ఎవరు బయటికి రారు. ఎందుకంటే నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటావో, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావో, అది వేదానుకూలమైనటువంటి నిర్ణయం ఉంటుంది, దాన్ని ఎవరు కూడా విచలితులు చేయలేరు. నువ్వు అలా వ్రతధారుడివి, నేనే కాదు, ఎవరు కూడా ఈ లోకంలో నిన్ను వ్రతం భంగం చేయలేరు. నాకు అర్థమైంది, నువ్వు నాతో రావు, నువ్వు సంపూర్ణంగా 14 సంవత్సరాలు వనవాసం ఖచ్చితంగా చేస్తావు. కానీ ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, 14 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఒక్క రోజైనా తగ్గింది ఎక్కువైందనుకో ఈ భరతుడు ఉండడు. నువ్వు ఏ విధంగా అయితే నారవస్త్రాలు ధరిస్తున్నావు అదేవిధంగా నేను కూడా నారవస్త్రాలు ధరిస్తా. నువ్వు ఏదైతే కందమూలాలు నువ్వు తింటున్నావో అటువంటి కందమూలాలను నేను సేవిస్తా. నేను అలాగే నేలపైన పడుకుంటా, అదే కుటీరంలో ఉంటా, నంది గ్రామంలోనే ఉంటా. నీ పాదుకలు రాజ్యాన్ని ఏలుతాయి. ఈ పాదుకలే నీ రాముని పేరు మీద ఉంటుంది. నువ్వు వచ్చేంత వరకు నేను అలాగే ఉంటా. ఒకవేళ నువ్వు రాలేదనుకో, ఏ కారణం చేత నువ్వు రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా అని రామునికి హెచ్చరించి భరతుడు ఆ భాతృప్రేమతోని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామలక్ష్మణ సీతలు అక్కడే ఉంటారు. కొంతమంది మహర్షులు వస్తారు. మహర్షులు వచ్చి ఈ అరణ్యము సరైనటువంటి ప్రాంతం కాదు, సురక్షితం కాదు, అలాగే ఇంతమంది సైన్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, చెట్లన్నీ కూడా, ఏనుగులు వస్తాయి, గుర్రాలు వస్తాయి, సైన్యం మొత్తం వస్తుంది కాబట్టి ఇక్కడ ఉండడానికి అనుకూలంగా లేదు. మీరు ఎక్కడ ఉన్నారనే విషయం అందరికీ తెలిసింది కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇక దండకారణ్యంలోకి వెళ్ళాల్సిందే అని ఋషులు మహర్షులు సలహా ఇస్తారు. మీ అందరికీ ఒక విషయం అర్థం కావాలి. కైకేయి మాత గురించి మనం విన్నాం. మీకు మధ్యలో కొన్ని విషయాలు చెప్పిన. మహర్షులు ఒక ప్రణాళికబద్ధంగా రాముణ్ణి అరణ్యంలోకి తీసుకువచ్చి రామ లక్ష్మణుల చేత ఇక్కడ ఉన్నటువంటి రాక్షస సంహారం చేసి వారిని ఈ భూమిపైన లేకుండా చేయడానికి పన్నినటువంటి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పని ఇది. అయితే వారు వస్తున్నారు. కైకేయి కూడా అందులో ఒక పాత్రధారుడు మాత్రమే. నీతిజ్ఞురాలైనటువంటి కైకేయికి ఎవరితో సంబంధము? ఈ ఋషులందరూ కూడా తెలియజేస్తారు, నువ్వు మాత్రమే రాముణ్ణి వనవాసానికి పంపించగలుగుతావు, ఎవరి చేత కాదు. కాబట్టి కైకేయికి ఆ విధంగా ఒక రాజ్యము రాముడికి లభిస్తుంది అని విన్నప్పుడు ఎంత సంతోషించిందో, మంథర చెప్పిన వెంటనే తన మనసును మార్చుకుంటుందా? కాదు. అక్కడ దాని అంతరార్థం మనము లోపల విషయాలు మనం కొన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది మనకు. అలా ఋషులు మహర్షులు కైకేయి ద్వారా ఇలా చేయించి
ఋషుల యొక్క మార్గదర్శనంలోనే రాముడు నడుస్తున్నాడు. భరద్వాజ మహర్షి, అత్రి మహర్షి వీరందరూ కూడా తమ తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తూ వారి సూచన మేరకే వారు ప్రయాణం చేస్తున్నారు. ఎటువైపు వెళ్తున్నాడు? దక్షిణ భారతం వైపు, మన వైపు వస్తున్నాడు. ఒకవేళ అవసరమైతే వనవాసమే చేయాలనుకుంటే ఉత్తర భారతంలో వనాలు లేవా, అరణ్యాలు లేవా? ఆ ఉత్తర భారతంలో అరణ్యంలో 14 సంవత్సరాలు ఉండొచ్చు కదా, ఆ హిమాలయంలో ఉండొచ్చు కదా, అక్కడ హాయిగా ఉండొచ్చు కదా. కింది వైపు ఎందుకు రావాలి? ఎందుకంటే రావణాసురుడు, రాక్షస సంహారం చేయాల్సింది ఎటువైపు? దక్షిణం వైపు. కాబట్టి ఆ ఋషుల యొక్క మార్గదర్శనంలో వారు ప్రయాణం చేస్తూ వారి సూచన మేరకే అరణ్యంలోకి ప్రయాణం మొదలవుతుంది. ఈ విధంగా అయోధ్యకాండ సంపూర్ణమవుతుంది. ఇదంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా దుష్టులను సంహరించడానికి ఈ ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు కూడా చూడండి, చాణక్యుడు ఈ దేశంలో ఉన్నటువంటి దురాక్రమదారులను తరిమికొట్టడానికి ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క రాజుని తన యొక్క కుటిల నీతితోని తన అనుకూలంగా చేసుకొని, అనుకూలంగా కాకపోతే వారిని సంహరించి ఆ చంద్రగుప్తుని యొక్క సామ్రాజ్యంలో కలపడానికి ప్రయత్నం చేశాడా లేదా చాణక్యుడు? ఇప్పుడు మన దేశంలో అమిత్ షా, మోదీ గారు, మిగతా వారందరూ కూడా ఎక్కడెక్కడైతే మన ధర్మం పైన దాడులు జరుగుతున్నాయో అలా దాడులు జరగడానికి శాసనం కారణమవుతుంది. ఆ అధికార బలంతోని మన పైన దాడులు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో అక్కడ మన శాసనం నడవాలనే భావనతో ఎంత చాణక్య నీతితోని, ఎంత కృష్ణ నీతితోని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు ఇస్తున్నారా? సంవత్సరాల తరబడి, 100 సంవత్సరాల తర్వాత ఏం జరగాలి అనేది ప్రణాళికలు ఇప్పటి నుంచే వారు మొదలు పెట్టేశారు. అలా ఒకటొకటి మన హిందువులను, మన ఆర్యులను, మన భారతీయులను రక్షించడానికి, సనాతన ధర్మాన్ని రక్షించడానికి రాత్రింబవలు కష్టపడుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. యోగి కానీ, మోదీ కానీ, అమిత్ షా కానీ, మిగతా వారందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు. వారందరూ చేస్తున్నారు. ఆ కాలంలో కృష్ణుడు కూడా చేశాడు. ఆ సమయంలో ఉన్నటువంటి దుష్టుడైనటువంటి దుర్యోధనుడితో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా సంహరించాలనే భావనతో తన కూటనీతిని ఉపయోగించుకొని వారిని కూడా సంహరించి ఆర్య చక్రవర్తి రాజ్యాన్ని స్థాపించినారు. అలాగే ఈ సమయంలో కూడా అదే జరుగుతుంది. రామాయణ కాలంలో కూడా వారందరూ కలిసి రాముని చేత ఆర్య చక్రవర్తి రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దుష్టులు ఏం చేస్తారు అంటే తమ రాజ్య విస్తరణ కొరకు మెల్లమెల్లగా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ఉంటారు. మనం చైనా దేశాన్ని చూసాం, పాకిస్తాన్ని చూసాం. పాకిస్తాను అప్పుడు వేరే అయిపోయిన తర్వాత కాశ్మీర్ని ఆక్రమించుకుంది. చైనా అరుణాచల ప్రదేశ్ని ఆక్రమించుకుంది. బంగ్లాదేశ్ ఆక్రమించుకుంది. ఆంగ్లేయులు వచ్చి ఈ దేశాన్ని విడగొట్టారు, అఖండమైన భారతదేశాన్ని విడగొట్టారు. వీరందరూ కూడా మన పైన దాడులు చేసి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి, మంచివారు ఉండకుండా మా ప్రాబల్యమే పెరగాలనే భావనతో క్రైస్తవులు, మహమ్మదీయులు ప్రయత్నం చేసినారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వాటన్నిటికీ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఉందా లేదా? దేశభక్తులుగా మనందరిపైన ఉంది, ఋషి భక్తులుగా మనందరిపైన ఉంది. మహర్షి దయానంద సరస్వతి కూడా అదే పని చేశారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మొట్టమొదటిగా 1857వ సంవత్సరంలో వారు ఆ ప్రథమ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న తర్వాత ఆ స్వాతంత్ర సమరం విఫలమైంది. కారణం, మనలో చైతన్యం లేదు. మన కుల మతాలతో విడిపోయి ఉన్నాం, మన సాంప్రదాయాలతో, దైవం పేరుతో విడిపోయి ఉన్నాం. ఎప్పటి వరకైతే వీరి లోపల ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచన దూరం కావో, వీరి లోపల ఉన్న విభేదాలు దూరం కావో, అప్పటి వరకు ఈ దేశం స్వతంత్రం కాదు. అప్పుడు ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అడుగుతుంది ఎవరిని? మహర్షిని. ఓ బాబా అనేవారు, మనం చేసేటువంటి ప్రయత్నము, ఈ సమరము సఫలమై మన కళ్ళ ముందట ఈ స్వాతంత్రాన్ని మనం చూస్తామా అని అన్నప్పుడు, లేదు, చూడలేము. మనలాంటి వందల మంది, లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే తప్ప అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం రాదు, అంతవరకు ఈ దేశం స్వాతంత్రం కాదు అని 1857 అంటే 1947వ సంవత్సరం వరకు ఈ కాలంలో ఎంతమంది మహర్షి దయానంద సరస్వతి అనుయాయులు, దేశభక్తులై, క్రాంతికారులై, సంఘ సంస్కర్తలై ఈ దేశాన్ని కాపాడినారో మనందరికీ తెలుసు. మహర్షి దయానంద సరస్వతి నుంచి మొదలుకొని, వారి శిష్యుడు అయినటువంటి శ్యామ్జీ కృష్ణ వర్మ మొదలుకొని, వీర సావర్కర్ నుంచి మొదలుకొని, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్
వీరందరూ కూడా పోరాటం చేసినారు. చివరికి మన ప్రాంతమైనటువంటి తెలంగాణ విమోచనంలో కూడా మన వారు కూడా పోరాటం చేశారు. చివరికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలా మహర్షి దయానందుడు కూడా ప్రయత్నం చేశారు. మరి మనందరి బాధ్యత ఉందా లేదా? ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టడానికి మనమందరం ప్రయత్నం చేయాలా లేదా? మనమందరం కృషి చేయాలా లేదా? ఈ రామాయణం అనేది ఒక మాధ్యమం మాత్రమే. మనమందరము ఋషిభక్తులమై దేశభక్తులమై ఈ దేశాన్ని, ఈ ఆర్య సమాజాన్ని రక్షిస్తూ, ఆర్య సమాజ్ మదన్ మోహన్ మాలవీయ గారు ఏమన్నారు తెలుసు కదా మీ అందరికీ? ఆర్య సమాజ్ సో జాయేగా తో హిందూ సమాజ్ మర్ జాయేగా. మనము నిద్రాయమానంలో ఉంటే, నిద్రావస్థలోకి వెళ్ళిపోతే హిందూ సమాజము చచ్చిపోతుంది. మరి మనమే గొడవ పడుకుంటూ, మనమే ఈ విధంగా విభేదాలతో ఉంటూ, మనం నిష్క్రియత్వంతో ఉంటే మరి ఈ హిందూ సమాజం ఎవరు రక్షించాలి? ఈ భారతదేశాన్ని ఎవరు రక్షించాలి? ఎవరు రక్షించడానికి ఆర్య సమాజాన్ని స్థాపించారు? మహర్షి ఎందుకోసం త్యాగం చేశారు? తన జీవితాన్ని అర్పించేశారు. హాయిగా హిమాలయంలో ఉంటూ మోక్షం కొరకు పరితపించేటువంటి వాడు ఆ మహర్షి దిగి వచ్చి ఎవరి కోసం ఆర్య సమాజాన్ని స్థాపించారు చెప్పండి? ఈరోజు మనం ఇంత అనుభవిస్తున్నాము, ఈ యొక్క భవనాలు కట్టుకుని ఇక్కడ యజ్ఞాలు చేస్తున్నాము. ఎవరి కోసం? మన సనాతన ధర్మాన్ని భావి తరాలకు అందించడానికి, మనం పాటిస్తూ మన పిల్లలకు అందించడానికి. మరి ఆ ప్రయత్నాలు మనం చేయాలి కదా. చాలా సంతోషము. నేను చూస్తున్నాను పైన ఒక కార్యక్రమము దినంలో నడుస్తుంది, పిల్లల కోసం భగవద్గీత అనేటువంటి కార్యక్రమం నడుస్తుంది. చాలా మంచిది. ఒకవేళ రేపు అవకాశం ఉంటే వారితో మాట్లాడండి. 1 గంట అరగంట వారికి నేను సమయం ఇస్తాను, మాట్లాడి చూడండి. అటువంటి యువతరాన్ని, పిల్లలను తయారు చేసే బాధ్యత మనందరిపైన ఉంది. మనం కూడా ప్రతినిత్యము ప్రతిదినము ఇదే ఆలోచన చేస్తుండాలి. నేను ఋషి రుణం నుండి విముక్తి కావడానికి నేను ఎంతవరకు సమయం ఇస్తున్నా ఆర్య సమాజానికి? ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం, మనం అధ్యక్షులం అవుతున్నాం, మంత్రులం అవుతున్నాం, ఉపాధ్యక్షులం అవుతున్నాం, కోశాధికారులం అవుతున్నాం. దేనికోసం? కేవలం ఆస్తులను రక్షించడానికే కాదు, కేవలం యజ్ఞం చేయడానికే కాదు. మనము మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి, భావితరాన్ని తయారు చేయడానికి, ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడానికి. నేను నిజామాబాద్ వాళ్ళ ఆర్య సమాజంలో నేను అక్కడ పురోహితుడిగా పనిచేసి ఇదే చెప్తుంటాను. అధికారులం అవుతున్నది అధికారం చెలాయించడానికి కాదు. ఉండేది మహా అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. కానీ పరమేశ్వరుడు మనకు ఆర్య సమాజానికి అధికారి కావడానికో, ఆర్య సమాజానికి అధ్యక్షుడు కావడానికో, ఆర్య సమాజకుడు కావడానికో పంపించలేదు. ఆర్య సమాజకుడు కాకుండా ఆయుడై నువ్వు ధర్మార్థ కామ మోక్షను సాధించుకోవడానికి నీకు జన్మనిచ్చినాను అనేది పరమేశ్వరుడు మనకు ఆజ్ఞాపించాడు. ఋషి కూడా అదే చేశాడు కదా. ఋషుడు కూడా అదే చేశాడు. ధర్మం ఆచరించాడు, అర్థం పొందినాడు. అర్థం దేనికోసం పొందినాడంటే వేద ప్రచారం చేయాలనే కామనను పూర్తి చేసుకోవడానికి. ఈ 3 చేస్తూ చివరికి మోక్షాన్ని సాధించుకున్నాడు. మరి మనం వారి అనుయాయులం కదా, మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి కదా. మరి ఈ దేశాన్ని రక్షించడానికి మన భావితరాన్ని తయారు చేస్తున్నామా లేదా? ప్రతి ఒక్క ఆర్య సమాజకుడు ఆలోచించాల్సిన అవసరము ఉంది. బంధువులారా, ఇవన్నీ ఒక ఆవేదనతో, ఒక తపనతో రామాయణాన్ని మాధ్యమంగా చేసుకొని మీ అందరి మధ్యలో నా భావాలను ఉంచడానికి వచ్చాను. ఇది ఒక మాధ్యమమే. నేను ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ పౌరోహిత్యం చేసినా, యజ్ఞం చేయడానికి, గృహప్రవేశం చేయడానికి, వివాహం చేయడానికి, లేదా సామాన్య కార్యక్రమం చేయడానికి వెళ్ళినా అక్కడ యజ్ఞం అనేది ఒక మాధ్యమంగా పెట్టుకుంటా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా పిల్లలను, ఇంట్లో ఉన్న వారందరినీ కూర్చోబెట్టి పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, దేశభక్తి, దైవభక్తి మాధ్యమాన్ని మీరు నాకు అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ అయోధ్యకాండ పూర్తి చేసుకొని మనమందరం అరణ్యకాండంలోకి ప్రయాణం, రామునితో పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణము 24వ తారీఖు వరకు కొనసాగుతుండాలి. మీరందరూ వస్తూ ఉండాలి, మీరందరూ వింటూ ఉండాలి, మీరందరూ మనమందరం కలిసి రాముడు చూపించినటువంటి మార్గంలో మనమందరం ప్రయాణం చేయాలని కోరుకుంటూ, అటువంటి సద్బుద్ధి పరమేశ్వరుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, అందరూ కూడా గట్టిగా చెప్పండి, మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర భగవానికి,
మర్యాద పురుషోత్తం శ్రీరామచంద్ర భగవానికి, అలాగే సీతామయ్యాకి, అలాగే మర్యాద పురుషోత్తమ శ్రీ లక్ష్మణుడికి. ఎందుకంటే వారు కూడా అనుసరించినాడు కదా. మరి మనం అందరం కూడా అలా భ్రాతృ ప్రేమతో మిత్ర దృష్టితో అందరం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఏవైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.